बोलो अंबात्रय माता की जय। बोलो अंबात्रय माता की जय। बोलो अंबात्रय माता की जय। बोलो महाकाली माता की जय। बोलो महालक्ष्मी माता की जय। बोलो महासरस्वती माता की। నిన్న హయగ్రీవుడి యొక్క శిరస్సును కనుగొనే విధానం వరకు చెప్పుకున్నాం కదా. అంతవరకేనా లోకనాథం గారు? అంతవరకేనా? నమోదేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేషి మాతహం శంకర కామదే. వింటినారి తెగి శ్రీమన్ మహావిష్ణువు యొక్క శిరస్సు ఎగిరి ఎక్కడ పడిందో దేవతలకు తెలియక మదన పడుతున్నప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఉపాయాన్ని ఆలోచించి, అందరం కలిసి జగదంబను ప్రార్థిద్దాము, ఆ జగన్మాతనే ఇప్పుడు మనకు ఆ విష్ణుమూర్తి శిరస్సు ఎక్కడున్నదో తెలియపరుస్తుందని చెప్పి బ్రహ్మదేవుడు సలహా ఇస్తే, అప్పుడు సమస్త దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తుతిస్తున్నారు. హే దేవి మహామాయ, నమో నమః నమో నమః. నువ్వు విశ్వోత్పత్తికారిణివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు, శంకరుడంతటి వాడికి కోరికలు తీర్చిన దానివి, ప్రాణికోటికంతటికి ప్రాణం నువ్వే, జీవకోటికంతటికి ఆధార భూమివి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ నువ్వే. ఉద్గీతంతో అర్ధమాత్రవు నువ్వే. గాయత్రివి నువ్వే. జయ, విజయ, ధాత్రి, లక్ష్మి, కీర్తి, స్పృహ, దయ అన్నీ నువ్వే. ముల్లోకాలకు సంవిధాన పరగల్చినటువంటి దయామయివి నువ్వే. సర్వజననివి నువ్వే. లోకహితకారిణివి, వరేణ్యవు, వాగ్బీజవు, భవబంధ వినాశినివి నువ్వే. అమ్మా జగన్మాత నమోస్తుతే నమోస్తుతే, నమోదేవి నమో నమః. త్రిమూర్తులు భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టి, స్థితి, లయాలను జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనను ఉండదు. నీ రూప విభవాజ్ఞాన్ని, నీ నామ సంఖ్యను కానీ తెలుసుకున్నవాడు, తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడు కూడా లేడు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఎలా దాటగలడు, ఎలా ఈదగలడు అని బ్రహ్మదేవుడు అమ్మవారిని వేడుకుంటున్నాడు. ఏ దేవతైనా ప్రసన్నమై పరవశించి మనల్ని అనుగ్రహించి మన కోరిక నెరవేర్చాలంటే మొదట వాళ్ళని పొగడాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, అమ్మా సృష్టి చేయాలని నీకు అనిపించినప్పుడే త్రిమూర్తులను సృష్టిస్తావు, వాళ్ళతోనే సృష్టి చేయిస్తావు. నీకు అనిపించలేదంటే కల్పాంతాల వరకు వాళ్ళని సృష్టించవు, వాళ్ళతోనే సృష్టి కార్యం చేయవు. ఇప్పుడు మా యందు ప్రసన్నురాలివై శ్రీమన్ మహావిష్ణువు యొక్క శిరస్సు తెగి ఎక్కడ పడిందో దానికి ఉపాయం ఏంటో మాకు తెలియపరచని బ్రహ్మదేవుడు వేడుకుంటున్నాడు. చూడండి, అందమైన ఆభరణాలు తయారు కావాలంటే బంగారు అవసరం. కానీ ఆభరణాలు లేకున్నను బంగారు ఉంటుంది. ఈ జగతికి జగన్మాత అవసరం. జగతి లేకున్నా జగన్మాత ఉంటుంది. అర్థమైందా? నగలు నట్రలు తయారు కావాలంటే బంగారు కావాలి మనకు. కానీ నగలు లేకున్నా బంగారు ఉండిపోతుంది. అవునా? ఈ జగతికంతా అమ్మ అవసరం. జగతి లేకున్నా కూడా అమ్మ ఉంటుంది బంగారులాగా. హే జగజ్జనని, మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత విభవము తెలిసిన వారు ఒక్కరూ లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటి చేతితో ఈ సకల మిథ్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టిని చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర చిత్ర విచిత్రములు. బ్రహ్మదేవుడు అంటున్నాడు, అమ్మా చిన్న పిల్లకాలువ దాటలేనోనికి ఈ మహాసాగరం దాటడం ఎంత సాహసం. మమ్ము మేమే తెలుసుకోవడానికి లక్షల సంవత్సరాలు మేము తపస్సు చేశాము, నిన్ను మేమెట్లా తెలుసుకుంటాము? బ్రహ్మదేవుడు అమ్మవారిని అంటున్నాడు, అమ్మా విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ తాత్పర్యం ఏమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడు కదా. మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ కంటే బలీయమయ్యిందా? లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా?
దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవడం ఏమిటి, ఎంత ఆశ్చర్యం. బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయా? అందరి పాపాలు అతడి నెత్తిన పెట్టి ఉంటాయా? లేదా మధుకైటబులతో 1000 సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమన్నా గర్వించాడేమో? అందుకు ఈ శిక్ష విధించావా జనని? నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయిన మధుకైటబ రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేమైనా కోరారా? బ్రహ్మదేవుడు అమ్మవారిని అడుగుతున్నాడు, మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు కూడా. మా దేవతల దోషాలన్నీ విష్ణుమూర్తి ఇట్లా అయిపోయిక కారణమైనయా? లేకపోతే మధుకైటబుల నాడు విష్ణుమూర్తి వధించిన తర్వాత నేనే చంపితిననే గర్వంతో విర్రవీగాడని ఇలా చేశావా? ఏమిటి ఈ ఇంద్రజాలం, ఏమిటి మాకు తెలియపరచని అమ్మవారిని వేడుకుంటున్నాడు. చూడండి, దేవదేవుడైనటువంటి బ్రహ్మ 4 ముఖాలతో చతుర్విధ చతుర్వేద సమన్వితమైనటువంటి యుగధర్మ సంభూతుడైనటువంటి కమల సంభవుడే 4 ముఖాలతో జగదంబను స్తుతిస్తూ కూడా వాళ్ళ తప్పులను ఎంచుకుంటూ స్తుతిస్తున్నాడు. వాళ్ళ తప్పులను ఎంచుకొని స్తుతిస్తున్నాడు, దేవతని పరవశింపజేస్తున్నాడు. మనం ఎట్లా మొక్కుతాం దేవుళ్ళతోను? పోయి ఇచ్చేసేయి, నాకు వరం ఇచ్చేసేయి, నాకు ఈ పని చేసేసేయి, నాకు ఇది చేసేసేయి, నాకు పెళ్లి చేసేసేయి అంటాం. అక్కడ దేవతలు ఎట్లా వేడుకుంటున్నారు చూడు. ఎవరైనా భగవంతుని మొక్కేటప్పుడు అమ్మ, శివుడు ఉంటే శివుడు, అప్ప, అయ్యా, తండ్రి, అమ్మ ఉంటే అమ్మ, వీళ్ళకేం అనేకం, ఈమెను అమ్మనే అనాలి, వేరేదేం లేదు. జనని అనాలి, లేకపోతే మాత అనాలి, అంతే. అమ్మా, నేనేమైనా పాపం చేస్తేనే, నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఏమైనా పాపం చేసిండ్రా? మా తాతల ఎవరైనా పాపాలు నా నెత్తిమిన పడ్డాయా? లేకపోతే ఈ శరీరం ఇప్పుడు ఇందులో ఉన్న ఆత్మ ఎప్పటిదో అప్పటి ఆత్మతో వచ్చిన పాపాలు ఏమైనా ఉన్నాయా? నేను తెలిసి తెలియక అహంకారంతో ఏమైనా తప్పు చేస్తేనే నన్ను మన్నించు తల్లి, కరుణించు తల్లి అని వేడుకుంటాము మన దేవుళ్ళతోటి? వేడుకుంటారా? నేనైతే వేడుకుంటా రోజు. శిష్యులుగా చేరదీస్తి నీ కుమారస్వామిని, అతగాడు ఏమైనా తప్పు చేసినా నాకు తగిలినా అతన్ని క్షమించు, నన్ను క్షమించని అడుగుతాను నేను. వచ్చిన భక్తుల్లో ఎవరు ఏ తప్పుతో ఏ దోషంతో వస్తారో వాళ్ళని అనుగ్రహించే పాత్రతలో నాకు దోషం రాకుండా చూడమ్మా అని అడుగుతాను నేను. ఇప్పుడు కరుణతోటి బాగైతుంది పో అంట, ఎంత కర్మ ఉంటుందో ఊక అవుతుంది పో అని వాక్కు ఇచ్చిట కదా. ఇచ్చిన వాక్కు కన్నా అమ్మ అనుగ్రహించాలి, తప్పదు. ఎందుకంటే భక్తుడు ఓడిపోతే భగవంతుడు ఓడిపోయినట్లే లెక్క. నేను రోజు ఇట్లా ఇప్పుడు బ్రహ్మ కదా, అమ్మవారిని అడుగుతున్నట్లని అడుగుతా. ఫస్ట్ నా తప్పెంచుకుంటా. నేను కటుపాపిని, బహు దుర్భరుడను, నేను నిన్ను కొలుచుటకు అనర్హుడను, నిన్ను తాకే అధికారం కూడా నాకు లేదు, అయినా నిన్ను కొలిసే అదృష్టాన్ని నాకు ఇచ్చావు. ఈ జన్మకు నేను చరితార్థుడనని మొక్కి తర్వాత ముందుకు వెళ్ళిపోతా. ఇప్పుడు బ్రహ్మదేవుడు చేస్తున్నది కూడా అదే, అడుగుతున్నాడు కదా. మా దేవతలు ఏమైనా తప్పులు ఉన్నాయా? మా తప్పులను ఆయన జగన్నాథుడు కాబట్టి రాజ్య పాపాలన్నీ రాజు మోసినట్లు, శిష్య పరివారపు పాపాలన్నీ గురువు మోసినట్లు, మురికినంత సముద్రం భరించినట్లు, మనులనన్నిటిని ఆభరణం భరించినట్లు, పువ్వులనన్నిటిని తాడు మోసినట్లు, ఈ సమస్త దేవతల పాపాలని విష్ణుమూర్తి మెడనబడిగన మెడదెగిపోయిందా? ఏముంది ఈ మాయ తెలియపరచని వేడుకుంటున్నాడు బ్రహ్మదేవుడు. ఎవరిని? జగదంబ. ఎవరు? జై బోలో జగజ్జనని మాతాకి. అది కాకపోతే క్షీర సముద్రరాజ తనయ లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? భర్తుహీనను చేసి వినోదిస్తున్నావా? అమ్మా, నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏమైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసము. అతన్ని త్వరగా జీవింపజేయి, మమ్మల్ని ఆనందింపజేయి. బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు, అమ్మా, క్షీర సముద్రరాజ తనయ అయినటువంటి మహాలక్ష్మి మీద నీకేమైనా కోపం ఉందా? ఆమె భర్తను చంపి ఆమెను విధవరాల్ని చేసేటటువంటి కోపం ఏమన్నా ఉందా? ఇట్లా కూడా అడుగుతున్నాడు చూడండి మళ్ళీ బ్రహ్మదేవుడు. ఏది ఏమైనా నీ అంశతో, నీ యొక్క దివ్యమైనటువంటి తేజోకళతో పుట్టినవాడు విష్ణుమూర్తి. ఆత్మతో శివుడు వచ్చాడండి.
ఆమె శరీర కళలతో విష్ణు వచ్చాడు. అందుకే విష్ణుమూర్తి జగదంబలాక సౌజన్యంతో ఉంటాడు. ఆత్మతో శివుడు వచ్చాడు. ఆ తల్లి కళలతో విష్ణు వచ్చాడు. అమ్మవారి యొక్క విభూతితోన బ్రహ్మదేవుడు వచ్చాడు. అందుకే ముగ్గురు 3 రూపాలు ఉంటారు. వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ కట్టు బొట్టు, వాళ్ళ అన్నిటిని కనుక పరిశోధిస్తే అమ్మవారే కనబడుతుంది అక్కడ. విష్ణుమూర్తికి అమ్మకు భేదం లేదు, సమానమైన శక్తి సంపన్నులే. అలా బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు, ఈ దేవతలంతా నిరంతరము నీకు మొక్కుతూనే ఉన్నారు, నీకు పరమభక్తులు, నీ ఆజ్ఞలను నీ నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు. త్వరగా వీళ్ళని తరింపజేయి, విష్ణుమూర్తిని బ్రతికించు, అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియజెప్పు. నీవు తప్ప మరొక దిక్కు లేదు, మరొక ఉపాయము లేదు. అమృతంలాగా ఈ జగత్తుకి నువ్వే జీవన ప్రదాతివి. బ్రహ్మదేవుడు అంటున్నాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, స్వామి విష్ణుమూర్తి తన యోగశక్తితో ఇదంతా ముందే పసిగట్టి వాళ్ళు వస్తున్నారని చూసి నిద్రపోయింటే అయిపోయేది కదా. స్వామి, ఈ జగతికే పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి యొక్క తలకాయ ఎక్కడ పడిందో యోగశక్తితో చూడొచ్చు కదా. శంకరుడు అక్కడనే ఉన్నాడు, ఇంద్రాది దేవతలు అక్కడనే ఉన్నారు, దేవగురువైన బృహస్పతి కూడా ఉన్నాడు. మరి వాళ్ళందరికీ ఏదో అంజనమో మంత్రమో తంత్రమో ఏదో చేసి చూడొచ్చు కదా. ఎందుకు అమ్మవారిని వేడుకుంటున్నారంటే, మహాసముద్రం ఉప్పొంగినప్పుడు గడ్డిపరకలేం పనిచేయవు. అదంతా జగదంబ మాయ. దేవతలకు వాళ్ళ వాళ్ళ శక్తులు, వాళ్ళ వాళ్ళ యుక్తులు, వాళ్ళ వాళ్ళ భక్తి భృతి గుర్తు తెచ్చుకోవడానికి చేసినటువంటి క్రీడా విలాసం. ఆరంభంలోనే చెప్పారు కదా, అమ్మవారు ఈ జగత్తునంతా ఒక వినోదంగా సృష్టిస్తూ ఉంటుంది. ఆ తల్లికే ఒప్పింది, అది వేరెవరికి ఒప్పలేదు. ఇది ఇంకా అద్భుతంగా ముందు ముందు మీరు చూస్తారు అమ్మవారి యొక్క లీలలు. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలయ్యింది, అమ్మవారు ప్రసన్నురాలయ్యిందంట. కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. తను కనబడలేదు కానీ అశరీరవాణిగా ఆకాశం నుంచి ఒక వాణిని వినిపించింది దేవతలకు. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతల్లారా, చింతించకండి, వేదస్థుతులతో నేను సంతుష్టి చెందాను, కుదుటపడండి. ఈ స్థుతిని ఇటుపైని ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణముగా ఏ పని జరగదు. అమ్మ చెప్తుంది. బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతో వేదాలలో మిళితమైనటువంటి జగదంబ స్తుతితో స్తుతించాడు కదా. బ్రహ్మదేవుడు నన్ను స్తుతిస్తున్న ఈ స్తుతిని ఎవరు వింటున్నారో వాళ్ళు పావనమైపోయారు. అనగా ఈ గ్రంథంలో రచించిన దాన్ని నేను చదువుతున్నాను, మీరు విన్నారు కాబట్టి మీరు పావనమైనట్లే. ఇది ఇప్పుడు అమ్మ చెప్తుంది. విష్ణుమూర్తి శిరస్సు తెగిపోవడానికి కారణం ఉంది, చింతించకండి అని అభయం ఇస్తుంది అమ్మవారు. కనబడి చెప్తుందా, కనబడకుండా చెప్తుందా? అలాగే పరాశ్రీ స్వామి కూడా 2009, 10, 11లో కనబడకుండానే ఇంద్రజాలికంగా నాతో మాట్లాడింది. ఇన్ని రకాల మన్నులు తీసుకురా, ఇట్లా స్థాపన చేయి, ఆ రుద్రశూలం ఇట్లా చేయి, ఈ గోకళ్యాణం ఇట్లా చేయి, ఇది ఇట్లా చేయి, అది ఇట్లా చేయి అని ప్రతిదీ చెప్పింది. మూఢమతులు కామెంట్లు ఏం పెడతారంటే, అమ్మవారు నీతోనో మాట్లాడుతుందే, అమ్మవారు నీతోనో మాట్లాడుతుందే. మళ్ళీ ఇప్పుడు బ్రహ్మదేవుడు స్తుతిస్తే బ్రహ్మదేవుని కనబడాలి కదా, ఎందుకు కనబడతలేదు? ఏమండి, లాగి ఒకటి గూపకేసి కొడితే గూప గుయ్యి మనదటండి అంటదా లేదా? ఎక్కడుంటి వస్తుంది ఆ శబ్దం? పడ్డ దెబ్బకు కర్ణబేరి చెదిరి ఆ శబ్దం ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అయింది. ఆత్మయందుండేటటువంటి యోగశక్తి చిన్నాభిన్నమై భగవతి యొక్క శబ్దం ఆటోమేటిక్గా సోల్ తీసుకుంటుంది, ఆత్మ తీసుకుంటుంది. దాన్ని తత్వదర్శనం అంటారు. అదే ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య. అది భౌతికమైన తాడనం కాదు, చైతన్యవంతమైన తాడనం. అట్లా చెప్తారు యోగులు కొంతమంది. భగవంతుడు ఇది చెప్తున్నాడు, భగవంతుడు అది చెప్తున్నాడని. కొంతమంది పూనకం వచ్చి చెప్తారు చూడండి, అమ్మ ఇది చెబుతుంది, అమ్మ అది చెప్తుంది, శివయ్య ఇది చెప్తున్నాడు, దేవుడు ఇది చెప్తున్నాడు అండి. అసలు పూనకం ఎంత గొప్పదో తెలుసా? అనిమాది అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి అది, భగవంతుడు పూనడం. ఇప్పుడున్న వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. యోగంతో సంపాదించలేనిది ఈజీగా భగవంతుడు ప్రసన్నంగా ఇచ్చినటువంటి పెద్ద అదృష్టం పూనకం.
వాళ్ళు చెప్పేది ప్రతిదీ సత్యమే, ప్రతిదీ వాక్ అంతా వాస్తవమే, మనకు అర్థం కాదు. కొంతమంది నటించేసరికి ఈ సిగము, ఈ పూనకము, ఈ సవారి ఇదంతా అబద్ధమనే కాడికి వచ్చింది కొందరి వల్ల. సత్యం సత్యమే, వచ్చింది వాస్తవమే. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య అనగా లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోల నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా, లేకపోతే ఉత్తినే ఎందుకిలా నవ్వుతాడు, కాదులే, యువతినో నాకు సపతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం బగ్గుమంది. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే పట్టరాని కోపంతో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. ఆ ఆ క్షణాన కాలయోగం అటువంటిది. తన సుఖాన్నే మరిచిపోయింది. వైదవ్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిది కదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించి శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే శౌరిని బతికిస్తాను. అమ్మ చెప్పింది. అకారణంగా ఈ జగతిలో ఏమి జరగదు. ఒకానొక సందర్భంలో ఏదో ఒక కారణం చేత విష్ణుమూర్తి మహాలక్ష్మిని చూసి నవ్వాడట. నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోలో చెప్పాను, లక్ష్మీదేవికి అలిగే గుణం ఎక్కువ ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి ఫోటో పూజా మందిరంలో మధ్యలో పెట్టండి. ఆమెకు ప్రిన్సిపల్ సుప్రీం ప్లేస్ ఇవ్వండి. ఆమెను కాస్త పైన పెట్టండి. ఇంట్లో శాంతిగా ఉంటుంది, లేకపోతే తొందర కలుగుతుంది ఆమె అని చెప్తూ ఉంటాను. ఆయన నవ్వేసరికి మీకు కోపం వచ్చింది. నా భర్తే కదా, పర్వాలేదు అనుకుంటే సరిపాయే. కాకపోతే దాంట్లో ఇంకొక అంతర్యం కూడా ఉందండి. ఆంతర్యం ఏమిటంటే, మీరైనా అనుకోవచ్చు, దేవతలు కూడా కోపాలు వస్తాయా, తన భర్తనే కదా, సహించి ఉంటే అయిపోయేది అనుకుంటారు. కాదు 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 కాదు. ఆదిలో జగన్మాత తన హృదయం నుంచి 3 శక్తులను సృష్టించి 3 మూర్తులకు ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పింది. కించింతైన రవ్వంతైన ఈ యొక్క పడతులకు అవమానం కలిగిందా, మీరు పరాజయం అవుతారని అమ్మవారు చెప్పే పంపింది. అమ్మ చెప్పిన మాట విష్ణుమూర్తి మర్చిపోయాడేమో. ఆమెను చూసి వెక్కిరించి నవ్వేసరికి ఈమె కోప్పడి శాపం పెట్టింది. నా భర్త అని కూడా చూడలే, నన్ను అపహాస్యము చేశావు కాబట్టి నీ శిరస్సు కూడా తెగిపడి పడిపోతుందిలే అని శపించింది. ఆ తల్లి శాపమే శ్రీహరికి శిరచ్ఛేదం. జగన్మాత చెబుతున్నది ఇక్కడ. అయితే అమ్మవారు శపించడంలో ఒక ఆంతర్యం ఉన్నది లేండి. లక్ష్మీదేవి ఏంటో తెలుసా? హయగ్రీవ భగవానుడు ఈ లోకానికి పరిచయం కావాలి. హయగ్రీవుడంతటి వాడు రావాలంటే విష్ణుమూర్తే పోవాలి. అందుకే ఇదంతా జరిగింది. తాత్కాలికంగా ఆలోచన చేస్తే ఇందులో అనుమానాలు ఉంటాయండోయ్. లోతుగా దిగి చూస్తే అమృతం కనిపిస్తుంది, అనుమానం కనబడదు. అర్థమైందా? కథను కథలాగానే చూడాలి. దాంట్లో చూడవలిస్తే మహిమను చూడాలే కానీ తప్పులు వెతకొద్దు అంటున్నాను. సరేనా? మీకు వచ్చింది సందేహం? మళ్ళీ ఇప్పుడు రావాలే కదా, ఆయన రావాలన్నందుకు ఇదంతా జరుగుతుందయ్యా. ఇప్పుడు ఆడికే వస్తుంది కథ. పర్వాలేదు, శిరస్సు తెగి పక్కనే ఉప్పు సముద్రంలో పడింది. అయినా భయపడకండి, నేను బతికిస్తాను శౌరినని అమ్మవారు అభయం ఇచ్చింది. సురసత్తములారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది. దేవతలకు అభయం ఇచ్చింది. యజ్ఞకర్తృత్వం కోసం వచ్చిండ్రి కదా విష్ణుమూర్తితోనికి నిన్న. విన్నారా లేదా? శుభం. సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అది చెబుతాను వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు ఉండేవాడు. సరస్వతి నదీ తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు. మాయాబీజాత్మకమైన ఏకాక్షరమైన హ్రీం హ్రీం నా మంత్రాన్ని ఘోర నిష్టతో జపించాడు. అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలతో దొప్పతోగుడు అద్భుతంగా స్తుతించాడు. నమో దేవ్యై మహామాయే సృష్టి స్థిత్యంతరకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షప్రదే శివే. ఎవరు? హయగ్రీవుడనే రాక్షసుడు అమ్మను స్తుతించి, అమ్మను పొగిడి, అమ్మతో వరము కోరుకోవడానికి తపస్సేస్తే
ఆయన ఉచ్చరించినటువంటి మాయాబీజం కామబీజం ఏంటంటే హ్రీం. హ్రీం అతి గొప్ప బీజమంత్రం అది. అమ్మవారిని స్తుతిస్తారు. హ్రీంకారాసన మధ్యగా అంటారు అమ్మవారిని. ఎప్పుడు నువ్వు హ్రీంకారంలో ఉంటావని చెప్తారు అమ్మవారి. హ్రీం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆ బీజముతోనే ఉపాసించేసరికి అమ్మ ప్రత్యక్షమైంది. అప్పుడు స్తుతిస్తున్నాడు ఇలా, హే జగదీశ్వరి. ఎవరు చెప్పండి ఆయన స్తుతించిన వాడు ఎవరు? ఇప్పుడు ఇంతకుముందు హయగ్రీవుడు, రాక్షసుడు. హయగ్రీవుడు స్తుతిస్తున్నాడు, హే జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. ఎవరు? అమ్మవారు అంటుంది ఆయన స్తుతించేసరికి, హయగ్రీవ, నీ తపస్సుకి నీ స్తోత్రానికి నేను సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను అంటే జగన్మాత చెప్తుంది. అప్పుడు హయగ్రీవుడు అంటున్నాడు, ఎవరు? రాక్షసుడు. రాక్షసుడు అంటున్నాడు, ఆయన కూడా గుర్రము తలకాయతో మానవ శరీరంతో ఉంటాడు. హయం అంటే గుర్రం, హయకాయం అనవచ్చు. హయగ్రీవం అంటున్నారు. గ్రీవం అనే పదానికి అర్థం వేరు, ఆ ధాతు వేరు. బలమైన శరీరంతో ఉండేవాళ్ళు కాబట్టి. అప్పుడు హయగ్రీవుడు అంటున్నాడు, మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడిగా అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు అని అడుగుతున్నాడు. అప్పుడు అమ్మ అంటుంది, హయవదన, ఇది అసంభవము. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడినటువంటి మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? అది కుదరదు అమ్మ చెప్తుంది హయగ్రీవుడికి. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం ఇంకేదైనా వరం కోరుకో అని అమ్మ చెప్తుంది. ఎవరికి? హయగ్రీవుడికి. హయగ్రీవుడి పేరు ముందు ముందు వస్తుంది. ఇద్దరు జమ అవుతారు, బాగా గుర్తుపెట్టుకోండి. అందులో దేవతన రాక్షసుడే చెప్పాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు హయగ్రీవుడు అడుగుతాడు, సరే అయితే జగదంబ, హయగ్రీవుడి చేతిలో తప్ప మరింకా ఎవరి చేతిలోనో నాకు మృత్యువు ఉండకుండా నాకు ఈ వరం ప్రసాదించు. హయగ్రీవుడి చేతిలో తప్ప మరి ఇంకెవరి చేతిలో కూడా నేను మరణించకుండా నాకు వరం ఇవ్వు అని అడుగుతున్నాడు. ఎవరు? హయగ్రీవుడు. అంటే అప్పుడు అమ్మ అంటుంది, ఓ రాక్షస మహావీర, తథాస్తు, ఇంకా ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరి చేతిలోనో నువ్వు చావు చూడలేవు. అలా అలా జరిగిన కథనానికి అనుగుణంగానే కారణం ఉండి ఉండవచ్చు కాక, కారణం సఫలంగానికే కారణమునకు భూత కారణం ఒకటి కావాలి. ఆ భూత కారణం లక్ష్మీశాపం, కారణం హయగ్రీవుని యొక్క తపస్సు. రెండు కారణాలు తోడై పరమాత్మనే దానికి ఆహుతి కావాల్సి వచ్చింది. అర్థమైందా? రాత్రి నన్ను ఎవరు అడిగారు, మణిద్వీప్ గారు అడిగారు, భగవాన్ రమణ మహర్షి లాంటి వాళ్లకు పుండెందుకు అయ్యింది, పత్రిజీ లాంటి వాళ్లకు కిడ్నీ ఎందుకు ఫెయిల్ అయ్యిందని. వాళ్ళు యోని యందు పుట్టినటువంటి సామాన్య మానవ జన్మనెత్తినటువంటి మనుషులు ఈ కలియుగంలో. మరి భగవంతుడికే శిరచ్ఛేదం అయ్యిందే, ఎవరితో చెప్పుకోవాలా గోడు? పుండు గొప్పదా, తలకాయ తెగిపడడం గొప్పదా? చెప్పండి. మణిద్వీప్ అడిగిన ప్రశ్న సమంజసమేనా? కాదు. అందుచేత ఇప్పుడు జగన్మాత ఆ యుద్ధభూమి నందు శ్రీహరి శిరస్సు కోసం ఏడుస్తున్నటువంటి దేవతలను ఓదారుస్తూ అమ్మ ఇదంతా చెప్పింది. అందుచేత ఓ దేవతల్లారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి త్వష్ట నేరుగా అతికిస్తాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దేవకార్యం, అనగా నా ఇచ్ఛా ప్రేరణ మాత్రంగానే ఇది జరిగింది, ఇందులో మీ ప్రమేయం లేదు అని అమ్మవారు ధైర్యం చెప్పింది. అందమైన గుర్రం యొక్క తలకాయని తేవాలట. అయితే కొంతమంది నాస్తికులు వినాయకుడి యొక్క శిరస్సు మీద కామెంట్ చేస్తారు, ఒకవేళ అతికించాలంటే మనిషి తలకాయని అతికించవచ్చు కదా, దాన్ని ఎందుకు ఏనుగు తలకాయని ఎందుకు అతికియాలని. మరి ఇక్కడ విష్ణుమూర్తి తలకాయని తెచ్చి అతికియవచ్చు కదండి, గుర్రపు తలని ఎందుకు తెచ్చి అతికియాలి? ఆయన కోరాడు, నాలాగా ఉన్నవానితోనే నేను జావాలని.
అదే విధముగా వినాయకుని యొక్క జన్మ వృత్తాంతాన్ని, ఆయన యొక్క అవతారాన్ని మనం తెలుసుకుంటే ఆ గజవదనము తెచ్చి ఎందుకు అతికించారో మనకు తెలుస్తుంది. తెలియని మూడులు కామెంట్ చేస్తారు. మీలాంటి వాళ్ళు ప్రలోభ పడవద్దని చెప్తున్నాను. చూడండి, సనాతన ధర్మంలో వచ్చినటువంటి ఏ గ్రంథమునకైనా, ఏ శాస్త్రానికైనా, దేనికన్నా అత్యున్నతమైన మర్యాద ఉన్నది. అకారణంగా కానీ తప్పులతో కానీ మన శాస్త్రాలు లేవు. మీకు అర్థం కాకపోతే 1కి 10 సార్లు వడబోసి చూడండి. తెలియకపోతే తెలిసిన వాళ్ళని తెలుసుకోవాలి. జై బోలో అంబాత్రయమాతాకి. అశరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు, తేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపారు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. ఇది మహామాయ ప్రసాదం. అటుపైని కొంతకాలానికి ఆ రాక్షసుని మట్టుపెట్టాడు. ఎవరు? ఈ హయగ్రీవ రాక్షసుడు, హయగ్రీవ భగవానుడు. వీళ్ళిద్దరి యుద్ధం గురించి ఇంకొక కథ ఉంది. ఇక్కడ సమాప్తి కావాలి, ముందుకెళ్ళాలి కాబట్టి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్తున్నాడు. అర్థమైందా? సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న శౌనకాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది. మహాసముద్రంలో మధుకైటబులతో శౌరి జరిపిన 5000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు. సవినయంగా అడిగారు, అసలు దానవులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు? దేవతలకు కూడా దుర్జయులు అన్నావు, వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు? ఈ అద్భుత గాథను సవిస్తారంగా వినాలై అనుకుంటున్నాము అని శౌనకాది మహామునులు సూతుని అడుగుతున్నారు. నువ్వు బహు శృతుడివి, మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు. దైవికంగా నువ్వు మాకు కలిశావు. మూర్ఖుడితో సంయోగం విషం కంటే భయంకరము కదా. నీ వంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానమని సూత మహామునిని శౌనకాది మహామునులు అడుగుతున్నారు. ఇప్పుడు అందుకే పెద్దలు ఏమంటారంటే, రేణిముళ్ళు వంకగుంటుంది. అది ఎలా కుచ్చుకుని వచ్చేటప్పుడు మాత్రం రాదు, విరిగిపోయే రావాలి. తుమ్మముళ్ళు కొచ్చగా ఉంటుంది. ఒకవేళ సీద గుచ్చుకున్నా సీద మెల్లగా రావచ్చు. ఇక్కడ రేణిముళ్ళు అంటే మూర్ఖుడి సావాసం. నువ్వు ఎట్లా స్నేహం చేసినా నష్టపోక తప్పదు. తుమ్మముళ్ళు మంచివాడు అన్నమాట. ఒకవేళ పొరపాటున నీకు అన్యాయం చేసినా నీకు ఉపకారమే చేసినట్లు. మూర్ఖుడి సావాసం, మంచివాడి సావాసం చెప్తున్నానండి. ఇంకొకటి, దుర్మార్గుడు అనేవాడు పుట్టుకతోనే తుమ్మ చెట్టుకు ముండ్లు వస్తాయి. అది దుర్మార్గుడి యొక్క లక్షణం. అందుకే గుర్తెరిగి స్నేహం చేయమంటున్నారు పెద్దలు, విఘ్నులు, తెలిసిన వాళ్ళు. ఏగి 10 మందితో సావాసం చేసి దెబ్బతిన్నోళ్ళే ఈ సామెతలు చెప్తారు, ఊక చెప్పరు. అర్థమైందా? నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలు వినడమే ఒక గొప్ప వరం. అదే మానవుడి యొక్క విశిష్టత. పశువులు చూడు, తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి. వాటికి సదసద్జ్ఞానం లేదు, వివేకం లేదు, మోక్షాసక్తి లేదు. పురాణ శ్రవణం లేకపోతే, నీ వంటి వాళ్ళను వినకపోతే మనిషి కూడా వీటితో సమానం అయిపోతాడు. నేను చాలాసార్లు అంటాను, ఏమయ్యా, దేవుళ్ళకు పూజలు చేసేటప్పుడు సాకులు అడ్డబెడతారు. కుక్కలు, నక్కలు, గాడిదలు, పందులు పూజలు చేయవు, మన మనసులం చేయాలి. అవి పురాణాలు వినవు, వేదాన్ని చూడవు, పలకవు, మనం చేయాలి. ఒకవేళ అవి చేయనివి మనం ఈ జగతిలో ఏదైనా చేస్తున్నాము అంటే ఒక ఆధ్యాత్మికమైన జీవన విధానమే. మిగిలినవన్నీ సేమ్ దానిలాగానే మనము ఫ్రై చేసుకొని తింటాం, అవి పచ్చివి తింటాయి. తినడం ఒకటే కదా, దానిలో దాకలే మన దాకలే. అవి సంభోగం బయట చేస్తాయి, మనం రూమ్లలో చేస్తాం, ఒకటే కదా. అవి పిల్లల్ని కంటాయి, మనల్ని పిల్లల్ని కంటాం, ఒకటే కదా. అవి కూడా మేడలు కడతాయండి, అవి కూడా మిద్దెలు మేడలు కట్టుకుంటాయి. మనమే కడతామా? అవి కూడా కట్టుకుంటాయి. అన్నీ సమానమే. 84 లక్షల జీవరాశుల్లో మనుష్యుడు ఉత్తముడని చెప్పుకునేటటువంటి ఏకైక సాధకం, మార్గం ఆధ్యాత్మికతనే. దాన్ని నడిచిన వాడే ఉత్తముడని శాస్త్రం చెప్తుంది. అందుకే పూజలు చేయండి, జపం చేయండి, తపం చేయండి, దీక్షలు వేయండి, ఉపవాసాలు చేయండి, సత్సంగాలు వినండి, మంత్రజపాలు చేయండి, యజ్ఞాలు చేయండి అని చెప్తారు.
అవునా? ఇక్కడ శౌనకాది మహామునులు కూడా సూతునికి అదే చెప్తున్నారు. జంతువుల్లో కూడా లేడి జింక మొదలైన వాటికి వినడం తెలుసు, సంగీతానికి పరవశించిపోతాయి. పాముల సంగతి తెలిసిందే కదా. మనకున్న జ్ఞానేంద్రియాలైదింటిలో చెవి, కన్ను శుభప్రదమైనవి. వినడం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతున్నది, చూడటం వల్ల మనసు రంజిల్లుతున్నది. ఈ వినికిడికి కూడా సాత్విక, రాజస, తామస భేదాలలో 3 విధాలని పెద్దలు చెబుతున్నారు. వేద శాస్త్రాదులను వినడం సాత్విక శ్రవణమని, స్త్రీ పురుష సంబంధాత్మకమైన సాహిత్యాన్ని వినడం రాజసమని, యుద్ధ వార్తలు, ఇతరుల యొక్క దోషాలు వినడం తామసమని పెద్దలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వినడమే, అందులో కొంత కామపూరితమైనటువంటి, వ్యసనపూరితమైనటువంటి, రాజసమైనటువంటి వినికిడి అని, వేదశాస్త్ర పురాణాలను, మంత్రాలను, మంచి మంచి పుణ్యశ్రవణాలను, శ్లోకాలను వినడం సాత్విక వినడమని, ఇక కొట్టుకుందాం, సంపుకుందాం, సంపండి, కొట్టండి, బాంబులేయండి, కాల్చిపడేయండి అని మారణ క్రియతో సంబంధించిన శబ్దాలు తామసమని చెప్తున్నారు ఋషి. అంతేకాదు మిత్రమా, ఈ సాత్విక శ్రవణంతో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. మోక్ష ఫలాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమం. ఎవరైనా మోక్షం గురించి ఏదైనా చెప్తున్నారనుకోండి, నాలాంటి సాధువు, అటువంటి వినడం ఉత్తమం అంట. వినే దాంట్లో కూడా గొప్ప స్టేజ్, మిడిల్ స్టేజ్, లో స్టేజ్, 3 రకాలుగా చెప్తున్నారు. స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమం. భోగ ఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిని పెట్టడం అధమం. అలాగే సాహిత్యము అనగా కలయిక 3 విధాలు. ధర్మపత్ని వృత్తాంత రూపమైన సాహిత్యాన్ని, భార్యాభర్తల కథలు వినడం ఉత్తమం. వేష వృత్తాంతాలను చెవికెక్కించుకోవడం మధ్యమం. అక్రమ సంబంధాల కథలు ఆలకించడం అధమం. ఇక తామస శ్రవణంలోనూ ఈ భేదాలున్నాయి. ధర్మ సంస్థాపన కోసం దుష్టులను, పాపాత్ములను సంవరించే యుద్ధగాథలు వినడం ఉత్తమం. కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంతో ఒకరినొకరు చంపుకునే చరిత్రలు చెవిని పెట్టడం మధ్యమం. స్వార్థం కోసం ఒకరినొకరు చంపుకోవడం అనేది ఏదైతే ఉందో, ఆ క్రియ వల్ల వచ్చేటటువంటి శబ్దాలను వినడం మధ్యంగా, అన్నిటికన్నా ఏ కారణం లేకుండా వాని చంపు, ఈని చంపు అనే శబ్దాలు క్రియేట్ చేసేవాళ్ళు అధములని, కేవలం ధర్మస్థాపన కోసం మాత్రమే చంపేటటువంటి పరుషవాక్యాలు చేయడం ఉత్తమం అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఓ మహామతి, సూత మహర్షి పాపాలను పోగొట్టే పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణం ఒక్కటే. వ్యాస మహర్షి నుంచి నువ్వు తెచ్చుకున్న ఈ మధుకైటభ వృత్తాంతాన్ని మాకు వినిపించు. దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమమే. ఇప్పుడు మీరందరు వింటున్నారు కాబట్టి ఉత్తమ శ్రవణం చేస్తున్న పుణ్యం మీ అకౌంట్లో పడుతుంది. అప్పుడు సూత మహాముని అంటున్నాడు, శౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంత పులకించిపోయింది. ఆనందంతో కన్నులు చేమార్చారు. శౌనక మహాముని ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక మీరందరూ ధన్యులు, ఇంకా చెప్పాలి అనుకుంటున్నారు కాబట్టి కనుక నేను ధన్యుణ్ణి. సరే, మధుకైటభుల కథ చెబుతున్నాను, ఏకాగ్ర చిత్తంతో ఆలకించండి. ఇప్పుడు చూడండి, ఇగో మధుకైటభ వృత్తాంతం ఉందా? ప్రతి పేరు మీకు చూపిస్తున్నా, చూడాలి బాగా. మధుకైటభ వృత్తాంతం చెప్పమని ఎవరు అడిగినరు? పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు అనగా జనార్దనుడు ఒక్కడే మిగిలి శేషపర్యంకం మీద నిద్రిస్తున్నాడు. స్వామివారు ఆదిశేషుడి మీద పడుకొని ఉంటాడు కదా, ఆ ఆదిశేషుడు దేని మీద ఉంటుంది? నీల మీద ఉంటుంది. నీల మీద పాల సముద్రంలో ఉన్నటువంటి మహావిష్ణువు వేరు, ఈ ప్రళయాంత కాలంలో ఉండేటటువంటి ఈ శేషశయ్య వేరు. అది వైకుంఠం, ఇది ప్రళయం. ఇక్కడ నీళ్లుంటాయి, పాలుండవు, గ్రహించాలి. అతడి చెవిలో నుంచి గులుగు జారిపడింది, అనగా అతని చెవిలో నుంచి గులుగు జారిపడింది. ఇక్కడ గులుగు అంటున్నారు కానీ గులుగు కాదు, ఆయన చెవి కుండలం. ఇక్కడ గులుగు అంటున్నారు, మరేంటో తెలియదు. ఆ గుమిలి ఉండల నుంచి మధుకైటభుడు జన్మించారు. ఆయన చెవి నుంచి వచ్చినట్టు గుబిలి నుంచి మధుకైటభులు పుట్టారంట, ఇద్దరు రాక్షసులు.
సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. అదే సముద్ర జలంలో వాళ్ళు దినదినానికి పెరిగిపోయారు. ఇద్దరు రాక్షసులు. ఎవరు? మధు కైటబులు. మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరు కలిసి అన్నదమ్ముల్లాగా ఇటు అటు ఈదుతూ ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకు ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు, ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది? దీనికి ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్ళలో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం? జన్మకారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోతే ఎంత ఆశ్చర్యం. కొన్నాళ్ళు పెరిగి పెద్దగైన తర్వాత వాళ్ళ బుద్ధికి, ఇప్పుడు పుట్టినప్పుడే మనకు తెలియదు కదండి, పుట్టినప్పుడు మనకు సోయి ఉంటుందా? పెరిగి పెద్దగైన తర్వాత మూతి మీద మీసం వచ్చిన తర్వాత అద్దంలో ముఖం చూసుకొని నాకు మీసం వచ్చింది అంటే నాకు ఒక లవర్ ఉండాలి అని ఎట్లా గుర్తొస్తుందో చిన్నప్పుడు అంటారేటండి. చిన్నప్పుడు ఎవరైనా అంటారా? ఏమండి కుమార గారు అంటారా? ప్రదీప్ గారు అంటారా? మీసం వచ్చేవారికి వారికి లవర్ గుర్తుకుండదు. అలా మధుకైటబులు కూడా వాళ్ళకు సంయుక్తమైన జ్ఞానం వచ్చే వరకు ఏం గుర్తెరిగి లేరు. పుట్టిరు, పెరిగిన తర్వాత వాళ్ళకు సోయి వచ్చినాక అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఏ ఆధారం లేకుండా ఈ జగత్తులో ఏమీ లేదు. ఈ సముద్రానికి ఆధారం ఏమిటి? పోనీ మనం ఎక్కడి నుంచి పుట్టాం? మనల్ని పుట్టించిన వాళ్ళు ఎవరు? దానికి కారణం ఏమిటి? తెలుసుకోకపోతే ఎట్లా అని చెప్పి వెతకడం మొదలుపెట్టారు. ఇద్దరు ఇలా చాలాసేపు చర్చించుకున్నారే కానీ ఎంతకు ఒక్క నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటబుడు అన్నాడు కదా, మధు, మనం ఇలా నీళ్ళలో ఉండడానికి కారణం మహాశక్తి. ఆవిడే మనల్ని సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే. వీటికి ఆధారము కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు. ఎవరన్నారు? కైటబుడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. అయ్యో, ఎవరైనా అమ్మా అని అనుకోగానే అశరీరవాణి వినిపిస్తుందా అంటే వినిపిస్తుంది. ఓడు మూర్ఖుడా, మూఢుడా, దానవుడా, దేవతన, చండాలుడా, బ్రాహ్మణుడా ఎవరు కాదు, అమ్మ ఉందని ఎరిగిన వానికి తప్పకుండా ఆ తల్లి యొక్క గుసగుసలు వినబడతాయి. అందుకే ఈ దేవుళ్ళ దగ్గర గ్రామాల్లో సిగమూగే వాళ్ళు కూడా మూఢ భక్తితో అమ్మవారితో కనెక్ట్ అవుతారండి. అందుకే అమ్మ పేలకు వస్తుంది వాళ్ళకు. ఈ పండిత వరేణ్యులేమో దేవుడు వస్తాడా, దేవుడు వస్తాడా. నీకు అహంకారం ఉంది కాబట్టి నీకు రాదు అమ్మవారు. ముందు ముందు మీకు అర్థమవుతుంది చూడండి. వీళ్ళు మోటుగా దేవుళ్ళ ముందు సిగమూగుతారు చూసారా, సత్యం. ఇప్పుడు వాళ్ళు ఏంటండి, అమ్మవారికి తపస్సు చేశారా? అమ్మవారి జపం చేసిండ్రా? అంతకుముందు అయితే బ్రహ్మదేవుడు స్తుతించే కాబట్టి ఆమె వినిపించింది. వీళ్ళు ఏం చేశారు? ఊక అమ్మవారే అన్న ఒక్క ఎరుకతో అమ్మ వాళ్ళకి అశరీరవాణి వినిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఎవరికి? రాక్షసులకు. అమ్మని నమ్మితే, అమ్మ ఉందంటే రాక్షసులను సైతం ఆమె అనుగ్రహిస్తుంది. మరి 3 సంవత్సరాలు తపస్సు చేశాను నేను, మరి అమ్మవారు నాకు దర్శనంలో ఇవాళ చెప్పిందంటే ఎందుకు నమ్మారండి? వాళ్ళు ఏం చేయలేదు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినబడింది. వాగ్బీజాన్ని ఇద్దరు విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. ఏదో ఒక బీజమంత్రంలాగా ఒక ధ్వని వచ్చిందంట. గాలిపోటి జుమ్ అని వచ్చింది. ఓలేమనుకున్నారు? ఓం అనుకున్నారు. ఇంకా ఓం 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 అనుకుంటారు, జపం స్టార్ట్ చేసిండ్రు. చూడండి, వెతకగలిగితే ప్రతి దాంట్లో దైవత్వం వెతికితే వాడు తరిస్తాడు. ఇప్పుడు ఆ జుమ్ వచ్చిందని ఓం అనుకున్నారు, జపం చేశారు, వాళ్ళు సఫలమైపోయారు. ఇప్పుడు చూడండి, మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరు గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై, జితేంద్రియులై, ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు. 1000 ఏళ్ళు జపించారంట. మీరేమో ఒక మండల కాలం 41 రోజు జపించేసరికి గురువుగారు నా మంత్రం సిద్ధించిందా, గురువుగారు నా దీక్ష సఫలమయ్యిందా, గురువుగారు నా తపస్సు ఫలించిందా, మా గుండు కొట్టేస్తారు, మా బొత్సంతా విక్క తింటారు. ఈడనేమో 1000 ఏళ్ళు తపస్సు చేసిండంట. ఎప్పుడు? సత్యయుగంలా. ఇదేమో కలియుగం. ధర్మం ఒక కాలమే ఉండదు ఇప్పుడు. ఒకసారి అర్థం చేసుకోండి. నేను అంటున్నానని బాధపడొద్దు. అనుష్ఠానం అంటే గురి ఉండాలే కానీ ఆశ ఉండకూడదు నాయన. అనుష్ఠానం అంటే గురి.
ఆశ ఉండకూడదు. ఆశ ఉంటే ఏమవుతుంది? అనుష్ఠానం మీద మనసు చెరిగిపోతుంది, ఆశ వెంట ఉరుకుతుంది. అందుకే అనుష్ఠానం గురి, ఆశ కావద్దు అని చెప్తున్నాను. అర్థమైందా? మీరందరూ అనుష్ఠానంలో ఉన్నారు కాబట్టి ఆ వెనక ఉన్నోళ్ళ గురించి కానీ నేను చెప్పేది మీ గురించి, ఎవరు డ్రెస్ కోడ్లో ఉన్న వాళ్ళ గురించి. మహాశక్తి ప్రసన్నురాలయ్యింది, దర్శనమిచ్చింది, వరం కోరుకోమంది. స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరు ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తథాస్తు అంది. వాళ్ళేమన్నారు? అమ్మ ప్రత్యక్షమైంది. మధుకైటబుల్లారా, మీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు అన్నారు, అమ్మ జగజ్జనని, మేము ఇచ్ఛామరణం పొందేటట్టుగా, ఇచ్ఛామరణాన్ని స్వీకరించేటట్టుగా మాకు వరమి. అంటే వాళ్ళు కోరుకుంటే తప్ప మరణించకూడదు. ఏమడిగారు? ఇచ్ఛామరణం, స్వేచ్ఛామరణం అనగా హాయిగా చనిపోవాలి, వేదనతో కాదు, బాధతో కాదు. స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్, ఫ్రీయింగ్ డెత్, ఫ్రీ డెత్. అర్థమైందా? అమ్మవారు తదాస్తు అంది, వెళ్ళిపోయింది. దేవదానవులకు అజేయులం, మన చావు మన ఆధీనం. మధుకైటబులకు మదమెక్కింది, ఇష్టం వచ్చినట్టు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు, స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చేయమని అడిగారు, లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమన్నారు. దుర్బలుడికి ఇంతటి సుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు. ఇది వీరభోగ్యం, నువ్వు పిరికివాడివి, దిగు పో అన్నారు. అదే సముద్రంలో ఎవరి కంటికి కనపడకుండా శేషశయ్య మీద పరున్నటువంటి పద్మనాభుడు ఎవరు కనబడడు, శ్రీహరి ఎవరు కనబడడు. ఆయన బొడ్డులో నుంచి సముద్రం నుంచి బయటకు వచ్చిన కమలం కనిపించింది బ్రహ్మదేవుడు. దాని మీద తపస్సు చేస్తున్న బ్రహ్మదేవుడు కనబడిండు. వీళ్ళు సముద్రంలోనే ఉన్నారు కదా, ఆ కమలం కూడా సముద్రంలో ఉంది కదా. పోయిండ్రింగా వరం వచ్చే కదా, గర్వంతోన యుద్ధం చేస్తావా పారిపోతావా అన్నారు. పారిపోతే నువ్వు పిరికివాడవు, పిరికివానికి దీని మీద కూసిన అధికారం లేదు, ఇది మాకు వదిలిపెట్టు, మేము వీరులమని అడుగుతున్నారు. పాపం ప్రజాపతి చింతాకులుడయ్యాడు. ఏమి చేయడానికి తోచలేదు, కాలు చెయ్యి ఆడలేదు. ఇద్దరు బలవంతులు కొయ్యబారి అలా ఉండిపోయారు. ఇతను చూస్తున్నాడు, వీళ్ళేమి ఇద్దరు ఉండరు, నేను ఒక్కనున్నా, చూస్తేనేమో బలంగా ఉన్నారు, మంచి కండకవరంతో ఉన్నారు, నేనేం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఇప్పుడు మీరు అనుకోవాలి, బ్రహ్మదేవుడు సర్వసృష్టికర్త కదా, అతని సృష్టి లేనిదే వీళ్ళు పుట్టారా అంటే అందరికీ జన్మనిచ్చి సృష్టించే అధికారం బ్రహ్మకు లేదు. ఆయనకు ఒక లిమిట్ ఉంటుంది. ఏ విధంగా? ఎమ్మెల్యే ఏం బిల్లులు పాస్ చేయాలి అవే చేస్తాడు, లిమిట్. మంత్రివర్యులు ఏం చేయాలి అవి చేస్తారు, ముఖ్యమంత్రులు ఏం చేయాలి అవి చేస్తారు, ప్రధానమంత్రులు ఏం చేయాలి అవి చేస్తారు. కానీ అవార్డులు ఇచ్చేటటువంటి శక్తి రాష్ట్రపతికి ఉంది. అందుకే రాష్ట్రపతి అవార్డులు ఇస్తారు. అవునా? ఎవరి స్థాయి వాళ్ళకు ఉన్నట్లే బ్రహ్మదేవుడు కొందరిని సృష్టించడానికి అధికారం ఉన్నది. ఇటువంటి వాళ్ళని సృష్టించే పని వేరే వాళ్ళది ఉన్నది. ఆయననే భోళాశంకరుడు. మధుకైటబులో ఇప్పుడు శ్రీహరి యొక్క కుండలం నుంచి పుట్టడానికి కారణం శివుడే. ఇది ముందు వస్తుంది. బాగా ఆలోచించాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. సామదాన భేద దండోపాయాలను బేరీజు వేశాడు. ఒకవేళ కొడుతున్నా, వేడుకుంటున్నా, బెదిరిస్తున్నా, ఏమైనా శాపం పెడుతున్నా బాగా ఆలోచన చేస్తున్నాడు. ఎట్లయితే శత్రువుని ఎప్పుడే కానీ సరాసరిగా వెళ్ళి దాడి చేయకూడదండి. వాని బలము, వాని యొక్క అన్ని చూసుకొని కొంత ఆలోచించి యుద్ధరంగంలో వెళ్ళాలి. కాబట్టి అది బుద్ధిమంతుల లక్షణం, వీరుల లక్షణం. బ్రహ్మదేవుడు అదే చేస్తున్నాడు. వీళ్ళ బలం ఎంతటిదో తెలీదు అంచేత యుద్ధానికి దిగడం అనగా దండోపాయం మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోని పొగిడి మంచి చేసుకుందామంటే ఈ నిర్బలత్వం వీళ్ళకు తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్న వాణ్ణి అవుతాను. అప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామోపాయం పనికిరాదు. ఇలా మీదకు వచ్చాక దానము ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి.
సామధాన భేద దండోపాయాలలో ఏం చేసినా కూడా ఈ కొడుకులకు సరిపోదు, ఇంకేదన్నా ఆలోచించాలని ఆలోచిస్తున్నాడు. ఆదిశేషుడు మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి, ఈ కష్టం నుంచి కడతేరుస్తాడు. ఇలా నిశ్చయించుకొని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. అలనాడు ఎవరి బొడ్డు నుండి నేను ఉద్భవించానో ఆయననే దీన్ని సమర్థిస్తాడు, నాకేం పని, అతనికి అప్పగిస్తా, అతను స్తుతిస్తే అతనే వస్తాడని అతను స్తుతించడం మొదలుపెట్టాడు. ఎవరిని స్తుతించాడు? హే దీననాథ, హరే విష్ణు వామన మాధవ, నిద్రలే నిద్రలే, భక్తార్తిహారక హృషికేశ, సర్వావాహ జగత్పతి, ఉత్తిష్ట ఉత్తిష్ట, అంతర్యామి అమేయాత్మన్, హే మహాదేవ వాసుదేవ, హే జగత్పతే, దుష్టశత్రు వినాశక, చక్ర గదాధర, సర్వజ్ఞ సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం 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 పాహిమాం, విశ్వంభర విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, జగజ్జోని నిరాకార, సర్గస్థిత్యంతరకారక. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు, కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు 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 శరణు, ఉపేక్షించక నీ జగత్పాలకత్వం నిరాధారం అయిపోతుంది, రక్షించు రక్షించు అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతిస్తున్నాడు. ఎక్కడ? మహాసముద్రం. ఏ సముద్రం? ప్రళయకాల సముద్రం. ఒక్కొక్క అల భూమిని సైతం తిప్పికొట్టేంత భయంకరమైన అలలు ఉంటాయి ప్రళయాంతంలో వచ్చే సముద్రపు అలలు. శబ్దమేమో 1000 ఆటం బాంబులు వేస్తే వచ్చిన శబ్దం ఉంటుంది, అది ప్రళయకాల సముద్రం యొక్క లక్షణం. బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్ర లేవలేదు, అది యోగ నిద్ర. ఆ శక్తికి వివసుడై నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏమి చేయాలో విరించికి పాలుపోలేదు. ఈ మదత్తులు ఇద్దరు చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చెయ్యను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేయడను, ఇలా దిగులు పడుతుండగా మెరుపుల ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగ నిద్రనే స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుంది అనుకున్నాడు. విష్ణుమూర్తిని వేడుకున్నాడు. కానీ ఆయన తన శరీరం మీద తనకే సోయి లేని ఒక పరదేవత యోగ నిద్రాదేవి యొక్క ఆధీనంలో ఉన్నాడు. యోగ నిద్రాదేవి అంటే ఇప్పుడు కోమా స్టేజ్. కోమాలో ఉన్నవాని పోయి లేపితే లేస్తాడటండి. యోగ నిద్ర అంటే అదే. దానికి కారణం జగన్మాత. అందుకే రాత్రి సూక్తం పఠించిన వాడికి ఈ కోమా స్టేజ్కి వచ్చే అవకాశం ఉండదు. చూడండి, రాత్రి సూక్తం అదే సప్తశతిలో. ఎవరెవరు చేస్తారు అనుష్ఠానం? మీరు చేస్తారా? మీరు పఠించరు. మీరు పఠిస్తున్నారు కదా, రోజు పఠిస్తున్నారు కదా. రాత్రి సూక్తం పఠించిన వాడికి వాళ్ళ నుంచి జన్మ తీసుకునే వాళ్ళు, వాళ్ళ వంశజులు ఎంతమంది ఉన్నా కూడా ఇటువంటి స్థితి వాళ్ళకి ఆవరణం కాదు. ఆయన ఆ యోగ నిద్రాదేవి వశీభూతంలో ఉన్నాడు కాబట్టి ఆయన లేవలేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి వేరే ఏం చేయాలబ్బా, ఇతనేమో లేస్తలేడు, వాళ్ళేమో సంపనిగా రెడీగా ఉన్నారు. ఏం చేయాలనుకున్నప్పుడు చటుక్కున్న జగన్మాత నెత్తిలో ఒక ఆలోచన తెచ్చింది. ఏంటి? ఏ దేవి ఆధీనంలో శ్రీహరి ఉన్నాడో ఆ యోగ నిద్రాదేవినే స్తుతిస్తా అని చెప్పి ఆమె మీద పడతాడు. ఇక ఏమని? విష్ణుమూర్తినే నిశ్చేతనుణ్ణి చేసిందంటే ఆ శక్తికి సామాన్యమైనదేది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినబడడం లేదు, కదలిక లేదు. అంటే నిద్ర ఇతడి వశంలో లేదన్నమాట. ఇతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని అధికారిని, అంటే విష్ణుమూర్తి కన్నా ఇప్పుడు అధికారిని ఆ తల్లి, ఈయన కంటే అధికారిని ఆ తల్లి. ఈ యోగ నిద్ర అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలో ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే శక్తి ఆధీనంలో ఉన్నట్టే, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివశుడైపోయాడు. తక్కిన మహాత్ముల గురించి ఇంకా చెప్పాలా? అందుచేత ఆ యోగ నిద్రాదేవినే స్తుతిస్తాను, ప్రసన్నురాలిని చేసుకుంటాను, విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడు ఇతను నిద్రలేచి యుద్ధం చేసి ఈ రాక్షసులను సంహరిస్తాడేమో అని బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు. సాక్షాత్తు జగత్పతి లక్ష్మీపతి మధుసూదనుడే నిద్రకు దాసుడై ఉంటే ఇక సామాన్యుల గురించి ఏం చెప్పాలబ్బా అంటున్నాడు.
మనసు కలవరపడితే పరిపరి విధాలుగా శోధిస్తుందండి. ఇది అదే కదా, కాదా? ఇప్పుడు చూడండి, బ్రహ్మకృత యోగ నిద్రా స్తుతి. కృత అంటే పలకడం, బ్రహ్మదేవుడు యోగ నిద్రాదేవిని స్తుతించడం అన్నమాట. ఇది దేవీ భాగవతం కదా, ప్రతీది అమ్మవారిని హైలైట్ చేసి చెప్తున్నారేమో అనుకోవచ్చు. తప్పు. ఆ మాట ఎప్పుడు అనుకోవద్దు. ఇంతకుముందు నేను చెప్పాను, అందమైన ఆభరణాలు తయారు చేయాలంటే బంగారు కావాలి, కానీ ఆభరణాలు లేకున్నా బంగారు ఉంటుంది. అవునా? విత్తనం లేకుండా చెట్టు రాదు, కరెక్టేనా? అవునా? కానీ చెట్టు లేకుండా విత్తనం వస్తుంది. అవును. దీంట్లో కొంచెం తర్కం చాలా అవసరం, మీకు అర్థం కాదు. అదేవిధంగా ఈ జగతికి అంతా కోట్ల కోట్ల అనంత కోట్ల అనంత కోట్ల అనంత కోట్ల అనంత కోట్ల ఎన్ని అనంత కోట్లను వేసుకోవాలి, అన్ని అనంత కోట్ల బ్రహ్మాండాలకు శక్తి అవసరం. కానీ శక్తికి బ్రహ్మాండాలు అవసరం లేదు, తను స్వతంత్రురాలు. ఇది అమ్మదే, నేను కాదనను. అమ్మ పాత్ర ఇందులో లేదు. దేవతల యొక్క ఉనికిని చెప్పేటప్పుడు, వాళ్ళ యొక్క స్థితిగతులను, గొప్పని మంచిని చెడుని చెప్పేటప్పుడు అమ్మవారు హైలైట్ అవుతుంది, ఆటోమేటిక్గా హైలైట్ అయిపోతుంది. అంతేగాని తను హైలైట్ కానికే ఈ చరిత్రలు చేయలే. అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మూఢమతులకి ఇక్కడ స్థానం లేదు. వెలిగే జ్యోతి ఎంతనో వినేవాడు అలాగే ఉండాలి, సంశయం స్థానం వద్దు. అందుకే చెప్తున్నా. విష్ణుమూర్తికి బాగా ఫేవరెట్ ఫాలోవర్ ఉన్నాడు అనుకోండి, శివునికి మీలాగా ఫేవరెట్ ఫాలోవర్ ఉన్నాడు అనుకోండి, పోచారులేండి, మీరు అమ్మవారిని కొలుస్తారు కాబట్టి అమ్మవారిని గొప్పగా చెప్తున్నారు అనొచ్చు. ఏమండి, నేను తప్పు చెప్తే దీన్ని రచించిన వాళ్ళు ఎవరు తెలుసా? ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. ఆయన ఎన్ని గ్రంథాలు రాశాడు. దీన్ని రాసిన తర్వాత శ్రీ శ్రీ గణపతి సచిదానంద స్వామివారు ఫస్ట్ దీని యొక్క ప్రూఫ్ రైటింగ్ మొత్తం చూశారు, వాళ్ళు పరిశోధించారు. తర్వాత శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు చూశారు. ఇంతటి మహా విద్వాంసులు, అవతార పురుషులు చూసిన తర్వాత దీన్ని ప్రింట్ చేశారు. ఏ దివ్య గ్రంథముగానంత ఈజీగా ప్రింట్ అవ్వదు. ఒకరు రాసిన తర్వాత, అంటే సంస్కృతం నుంచి ఆయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఈయన విజయవాడ పెద్ద విద్వాంసు ఆయన. అలా కొంతమంది పీఠాధిపతులను, సన్యాసులను, జగద్గురువులకు చూపించిన తర్వాత అందరూ సరాసరి అంటేనే ప్రింట్ చేయిస్తారు. ఈ గ్రంథమునకు కేంద్ర సాహిత్య పురస్కారం అనే అవార్డు వచ్చింది. ఈ గ్రంథానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ దేవీ భాగవతానికి పెద్ద అవార్డు ఇచ్చింది. ఇదొక్క బుక్కే. దేవీ భాగవతం అనే గ్రంథాలు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న కొన్ని ఫేవరెట్ గ్రంథాలకు సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి కొన్ని అవార్డ్స్ ఇస్తుంది, రాసిన వాళ్లకు, దాని యొక్క సాంప్రదాయకమైన పీఠ పరంపరలకు. దీనికి అవార్డు దక్కింది. ఇంత గొప్ప గ్రంథం. అర్థమైందా? ఇప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని నిద్ర నుంచి బయటికి తేవాలి, ఆయన పని. ఇప్పుడు తేవాలంటే ఆయన కబంధ హస్తాల్లో చిక్కించుకున్న జగన్మాతను పొగడాలే, ఆమె వదిలిపెడితే ఈయన వస్తాడు, ఇలా చంపుతాడు కదా. ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాలుగా స్తుతించాడు. దేవి, సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖతః వేదాలు చెబుతుంటే ఆ సంగతి నేను ఇప్పటికి తెలిసింది, గ్రహించగలిగాను. అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముని నిద్రావశుని చేశావు. నీ మోహ విలాస లీలలు తెలియతరమా తల్లి? నేనెంత మూఢుణ్ణి, ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, వివిధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్ కర్తృత్వం నీదే, నువ్వే ప్రకృతి పురుషుడు, సర్వ చైతన్య శక్తివి నువ్వే, నిర్గుణ స్వరూపిణివి నువ్వే, వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. ఎవరంటున్నారు? ఎవరినంటున్నాడు? అమ్మవారిని. నీ పనులు, నీ విధానాలు ఎవ్వరికి అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రికాలాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వే, సంపదవు నువ్వే, కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివశుడై నా కళ్ళ ఎదుట కనబడుతుంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా? బ్రహ్మదేవుడు అంటున్నాడు అమ్మవారిని, అమ్మా, ఈ జగదృష్టి అంతా నీవే, నీవు నిర్గుణవు, నిరాకారవు, నీవు ఎవరికి అంతుపట్టవు. కానీ యోగులు ఏం చేస్తారంటే ఒక్కొక్క ధర్మానికి ఒక రూపం ఇచ్చి, ఒక్కొక్క ధర్మానికి ఒక అవతారం ఇచ్చి, కొన్ని ఆయుధాలు ఇచ్చి,
కొన్ని వర్ణములతో నీకు ముఖవర్ణములు కల్పించి గాయత్రి అని, సరస్వతి అని, లక్ష్మి అని యోగీశ్వరులు నీకు రూపనామాలు ఇచ్చారే కానీ నీవు ఎవరికి అందేదానవమ్మా? అంతెందుకు తల్లి, నా కళ్ళ ముందలే కనబడుతుంది. విష్ణుమూర్తి ఉలకకుండా పలకకుండా నా కళ్ళ ముందలే పడి ఉన్నాడు. అంతటి జగత్పతియే ఏమి చేయలేకుండా నా ముంద పడి ఉన్నాడంటే నీ శక్తికి నేనేం సాటి వస్తాను అని బ్రహ్మదేవుడు అంటున్నాడు. వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞేయవు. ఇక మేమనగా ఎంత యజ్ఞ యాగాలలో ఋత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాశ భాగాలు అందవు. దేవతలకు భుక్తిదాయినివి నువ్వే. మేము దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా స్వాహ స్వాహ అని నీ నామమును యజ్ఞంలో ఉచ్చరించకపోతే దేవతలకు పురోడాశం అనగా పుట్టుగతులే లేవు. ఎటు చూసినా నువ్వే ఉన్నావే తల్లి అని బ్రహ్మదేవుడు పొగుడుతున్నాడు. నిన్న చెప్పిన దేవతల్ని పొగిడితేనే పడతారు. దేవతలని అమ్మా వరప్రదాయిని, భయభీతుణ్ణి నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో మధుకైటబులు ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించడం లేదు. నీకు వశుడై నిద్రలో ఉన్నాడు, అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసులు ఇద్దరిని నువ్వే మట్టుపెట్టు. ఇంకా నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే అది చెయ్యని ఇంకా చేతులు చూడు. నాతోనికి వస్తారు చూడండి, స్వామి ఇట్లా అయింది, అట్లా అయింది, అదైంది, ఇదైంది, ఇంకా మా చేత కాదు, ఇంకా నీవేమైనా చేయని కాళ్ళ మీద పడతారు ఈజీగా కదా. అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని వేడుకుంటున్నాడు కాబట్టి, హే మహామాయే, హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్ళకు తెలియదు. నాకైనా ఇప్పటికి కదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్ర లేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టు లేదు. ఆవిడ కూడా నీకు వశురాలై నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివి, కామధేనువని నిజంగా తెలుసుకుని నీ పాదపద్మాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు ధన్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభప్రవృత్తి మొదలైనవన్నీ శౌరి గుణములు. అవన్నీ ఎటుపోయాయో నీ అమేయమైనటువంటి శక్తి కారణంగా నిద్రకు బందీ అయిపోయాడు. అమ్మా, శౌరి అంటే విష్ణుమూర్తికి ఉండేటటువంటి గొప్ప బిరుదు. శౌరి అంటే అర్థం ఏంటో తెలుసా? బలములో, యుద్ధములో, శౌర్యంలో అందరికన్నా మించిన వాడిని శౌరి అనే బిరుదుతో కీర్తిస్తారు. అటువంటి శౌరి అన్ని బలాలు మైమరిచిపోయి ఏమి కలనంలాగా పడినాడంటే ఇంకా నీ శక్తి గురించి చెప్పాలా? బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఆయన నిద్ర లేపాలంటే లక్ష్మీదేవి నుంచి కూడా కాదమ్మో, లక్ష్మీదేవి కూడా శాతం, ఎందుకంటే ఆమె కూడా పడుకొని ఉండదు. యోగమాయ వడంగానే లక్ష్మీదేవి కూడా, అందుకే ఆమె నుంచి కాదు, ఇంకా నువ్వే శరణ్యం. ఎవరంటున్నారు? సకల జగత్తుకి నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తున్నట్టు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తి నువ్వే ప్రకటించావు, వెలుగులోకి తెచ్చావు, పరిపాలనా శక్తిని ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చావు. అంబా, నువ్వు స్వతంత్రురాలివి. అమ్మో, ఏది ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింపజేయడానికేనా? అమ్మా, అలా నశింపజేయడానికి అయినట్లయితే నీ ఇష్టం, దయ చూపించకు, అలాగే మౌనంగా ఉండిపో. బ్రహ్మదేవుడు అంటున్నాడు, విష్ణుమూర్తిని గొప్పగా చేసింది నీవే, అందరికన్నా గొప్పోడిగా ప్రకటించింది నీవే, మళ్ళీ ఇప్పుడు ఇలా పడుకోబెట్టావు. నన్ను సృష్టించింది నీవే, ఇప్పుడు వీళ్ళతో యుద్ధంగా పంపించింది నీవే. నన్ను కాపాడతావా, లేకపోతే నీ ఇష్టం ఇలాగే ఉండ అంటున్నాడు. అక్కడ పొగిడినట్టే ఉంది, వేడుకున్నట్టే ఉంది, కొంచెం తిట్టినట్టు కూడా ఉంది మళ్ళా కదా. దయ చూపించకు, ఇలాగే మౌనంగా ఉండిపో. బ్రహ్మదేవుడు అన్నాడు, భగవతి, నన్ను పరిహరించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసులను నువ్వు అసలు ఎందుకు సృష్టిస్తావుట? తెలిసింది తల్లి, తెలిసింది.
ఇదంతా నీ అద్భుతమైన విచ్చేష్టం, నీ అద్భుత విచ్చేష్టితం. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలని అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏమీ లేదు మాత, నీ ఇష్టం. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలని అనుకున్నావు కాబట్టి నీ ఇష్టం, అలాగే కానీ నీ ఇష్టం, ఏమైనా చేసుకో. నన్ను సంహరించు, నాకు దుఃఖం లేదు, నేనేమి బాధపడటం లేదు. కానీ హే జగదంబికే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి లే, నువ్వు సృష్టించిన లే, ఈ రాక్షసులను వధించు, అద్భుత రూపం ధరించు అని బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు. ఈ రాక్షసులను సంహరించు, ఒకవేళ లేదంటే హరిని నిద్రలేపు, ఈ రాక్షసులన్నా సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి, నమో నమః నమో నమః అని వేడుకుంటున్నాడు. ఏమ్మా సృష్టిస్తావు, బాగుంది, మళ్ళా మాకెదురు రాక్షసులను సృష్టిస్తావు, ఇంకా బాగుంది, అన్నీ బాగున్నాయి అమ్మా, ఇది నీకే అంకితం. కానీ ఇప్పుడు నన్ను చంపుతావా, చంపిస్తావా, బతికిస్తావా, శ్రీహరిని లేపుతావా? ఒకవేళ నువ్వన్న చంపకపోతే ఆతనన్న లేపు, ఆతనన్న వచ్చి చంపుతాడు. నీవు బతికిస్తావా, ఇతన్ని లేపుతావా, లేదంటే వాళ్ళ చేతులు నువ్వన్న చంపు. బహు చమత్కారంగా ప్రశ్నిస్తున్నాడు అమ్మవారిని. ఇలా కమల సంభవుడు భక్తి ఆవేశంతో నిలదీశాడు. భక్తి ఆవేశంతో కమల సంభవుడు నిలదీశాడు అమ్మవారిని. ఎటకేలకు ఆ తామసీ శక్తి శౌరి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఈయన స్తుతించేసరికి అమ్మవారి కొంచెం కరుణ చూపి అతని శరీరం నుండి శక్తి అంతా వెనక్కి అయిపోయిందంట. జనార్దనుడిలో కదలిక వచ్చింది, విరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. విష్ణుమూర్తి జర్ర కదిలేసరికి ఈయన ఇంకా నవ్వుతూ వచ్చాడు రా వీరుడు. సూతుడు ఇలా కథ చెబుతుండగా శౌనకాది మహామునులలో ఒకరికి మరొకరు సందేహం వచ్చింది. అక్కడ సందేహాలు వస్తున్నాయి కానీ ఇక్కడ వస్తలేవు చూడండి. సందేహం వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సనాతనులని, బ్రహ్మాండంలో వీరికంట అధికులు లేరని, సృష్టి స్థితి లయాలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాము. అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని, సర్వసమర్థుడని చెబుతారు కదా. అంతటి స్వామి యోగమాయకు వశుడై నిద్రపోయాడా? అతడి వివేకం ఏమైంది? బ్రతికుండి నిశ్చేష్టుడు ఎలా అయ్యాడు? ఇది నాకు సందేహం. విష్ణుమూర్తినే లొంగ తీసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరేమిటి? ఎక్కడ ఎలా పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది? పరాత్పరుడు నిద్రా పరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ మహామతి, వ్యాస శిష్య, నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహాన్ని తునాతునకలుగా ఖండించి సత్య ప్రకటనం చెయ్యి అని ఆ మహామునిని అభ్యర్థించాడు. ఎవరు? శౌనకాది మహామునులు. ఇప్పుడు మధుకైటబులని వధించడానికి జనార్దనుని వేడుకుంటే ఆయన నిద్రలో ఉన్నాడు. నిద్రలో ఆయన లేపలేకపోయేటాలకి జ్ఞానవంతులకు ఎప్పుడే కానీ సముచితమైన ఆలోచనలు వస్తాయి, అజ్ఞానులకు రావు, మూఢమతులకు రావు. వాడు ఎంతసేపు ఉన్న గేరు వెనక్కేస్తాడు, ముందుకేయడు. ఈయన బ్రహ్మ, ఈయనకి ఎప్పుడు సలక్షణ సంజాతమైన జ్ఞాన ఆలోచనలు వస్తాయి కదా. ఇతని నిద్రలో ఉండి లేస్తలేడంటే ఈయనని ఎవరు ఆవహించారు. ఇతన్ని ఆవహించగలిగిన సమర్థురాలు అమ్మనే అని ఆయన అనుకుంటుంటే సూతుడు మునులకు చెప్తున్నాడు. ఈయన చెప్పుటయే మునులకు అనుమానాలు వచ్చాయి. అవునయ్యా సూత మహర్షి, త్రిమూర్తులే సకల దేవతలకు గొప్ప అని మేము విన్నాం. ఇక విష్ణుమూర్తి అందరికన్నా గొప్పోడని, శివుడు అందరికన్నా అధికుడని ఎందరో చెప్పగా మేము విన్నాం. మేము కూడా వాళ్ళ పూజలు చేసినాం, మేము కూడా లింగాభిషేకాలు చేసినాం, విష్ణుమూర్తి యొక్క స్తోత్రాలు పారాయణలు చేసినాం. నువ్వేమో ఏదో శక్తి అంటున్నావు, యోగశక్తి అంటున్నావు, మాయ అంటున్నావు, వాళ్ళని పట్టుకున్నది అంటున్నావు. ఎవరు ఆమె? ఎవరు? ఏం పేరు? అంత శక్తిని ఆమె ఎట్లా సంపాదించింది? ఫస్ట్ అది చెప్పని అడుగుతున్నారు. జగదంబని వాళ్ళకి తెలియదా? తెలుసు, తెలిసే అడుగుతారు. ఎందుకంటే మూఢమతులకు కనువిప్పు కలగాలని. ఇప్పుడు చూడండి మహామునులారా, ముల్లోకాలలోనూ ఈ సందేహాన్ని తీర్చగలిగిన వాడు లేడని నా అభిప్రాయం. సూతుడు చెప్తున్నాడు. మీరు అడిగారు బాగుందయ్యా,
మీరు అడిగారు బాగుంది, కానీ ముల్లోకాలలో ఆ శక్తి యొక్క ఉనికిని చెప్పేవాడు లేడు. ఇది నా అభిప్రాయం. ఆనాడు శుకబ్రహ్మ, శుక మహర్షి, ఎవడు శుకుడు? నిన్న చెప్పాను, వ్యాస మహాముని కొడుకు. శుకబ్రహ్మ వ్యాస భగవానుని కొడుకు. వ్యాసుడు తొలుత శుకబ్రహ్మకు చెప్తూ ఉంటే, శుకబ్రహ్మకు వ్యాసుడు చెబుతున్నటువంటి గీతను సూతుడు విన్నాడు. విన్న సూత మహాముని ఇప్పుడు శౌనకాది మహామునులకు చెప్తున్నాడు. ఆనాడు శుకబ్రహ్మకు వ్యాసుడు చెప్పగా నేను విన్నాను. ఏంటో తెలుసా? శుకుడు అడిగాడు, ఎవరి జగజ్జనని అంటే అప్పుడు వ్యాసుడు చెప్పాడు, ఈ త్రిభువనాలలో, ఈ అనంత కోట్ల బ్రహ్మాండాలలో, ఈ జగతిలో ఆ శక్తిని గురించి చెప్పేవాడు ఎవడు లేడని వ్యాసుడు శుకునికి చెప్పగా నేను విన్నాను, నేను మీకు చెప్తున్నానని ఎవరు చెప్తున్నారు? సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్తున్నాడు. అది బ్రహ్మపుత్రులారా, సనాతనులైన నారద, కపిలాది మహామునులు సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో. అంతటి దుర్ఘటనమైన ప్రశ్న ఇది. ఇక నేననగా ఏమిటి, ఏమి చెప్పను? కానీ ఒక్క విషయం గమనించండి. ఇప్పుడు నారదుడు చాలా గొప్ప యోగి. అందుకే నారదుని దేవఋషి అంటారు. దేవఋషి, ఋషి, దేవఋషి, బ్రహ్మఋషి, రాజఋషి, సిద్ధఋషి అని 7 రకాలు. అందులో దేవఋషి పెద్దోడు. అంతటి నారదుడికి, కపిల మహాముని లాంటి యోగ తత్పర సంపన్నులకే సాధ్యం కానప్పుడు ఇక నా పని ఏంటి? నాకేం శాతనవుతుంది? ఇతని చాలా గొప్పోడండి సూతుడు. సూత మహాముని సామాన్యుడిగా నిన్న చెప్పాను కదా, అలోమ విలోమాలను 64 యోగ కళలతో అభ్యాసన చేసిన వ్యక్తి, చాలా గొప్పోడు. అయినా తక్కువ చేసుకుంటున్నాడు చూడండి. బలవంతుడు ఎప్పుడే కానీ ఏం తెలియనులాగా నటిస్తాడండి. అది లోక సత్యం, మీకు తెలియదు. ఇప్పుడు సూత మహాముని వాళ్ళు అడిగినరు కాబట్టి ఏదో చెప్పాలి. ఏమి చెప్పకుండా తప్పించుకోవడం కూడా తపస్సుకు చేటు. అందుకే వాళ్ళు అడిగారు. చేతగాని వాడిలా తెలియదని చెబుతూనే చేతనైనంత చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక సూతకృత శక్తి స్తవం అంటే శక్తిని చెప్పడం. కృత, ఇంతకుముందు బ్రహ్మకృత యోగ నిద్ర అని వచ్చిండే కదా, ఇప్పుడు సూతకృత అంటే సూతుడు చెప్తున్నాడు. వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడిగా కీర్తిస్తున్నాయి. ఈ బ్రహ్మాండాన్నంతా పరిపాలించేవాడు ఎవడయ్యా అంటే వేదం ఏం చెప్తుంది? విష్ణు. విశ్వం విష్ణు వషట్కారో అన్నట్టు విశ్వమునకు అధిపతిగా, పరిపాలకుడిగా, రక్షకుడిగా, భర్తగా, కర్తగా ఉండేటటువంటి శక్తి ఏదంటే విష్ణు. విష్ణుం అనే శక్తి. ఓకే, అన్ని పరికరాలలో ఉండేది కరెంట్ అయినట్టే ఈ జగతిలో పరిపాలికంలో ఉండేటటువంటి ప్రతి ధర్మంలో, ప్రతి దాంట్లో విష్ణు అంశం ఉంటుంది, విష్ణు శక్తి ఉంటుంది, విష్ణు చైతన్యం ఉంటుంది, విష్ణు యొక్క కళ, అతని అనుగ్రహ శక్తి ఉంటుంది. వేదం చెబుతుందట. అతడు విరాట్ స్వరూపుడు. చరాచర ప్రాణికోటి అంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తోంది. ఇప్పుడు నేను చెప్పినట్టు నారాయణుడు, ఋషికేశుడు, వాసుదేవుడు, జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతడిని స్తుతించి ఉపాసిస్తున్నారు. మరికొందరు శివుణ్ణి అలా ఉపాసిస్తున్నారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచవక్త్రుడు, శూలపాణి, వృషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదం త్రయంబకుని గానం చేస్తున్నాయి, అనగా శివుణ్ణి. అర్ధనారీశ్వరుడుగా, కైలాసవాసిగా, సర్వశక్తి సమన్వితుడిగా, భూతనాథుడిగా, దక్షయజ్ఞ వినాశకుడిగా భక్తులు కీర్తిస్తారు శివుణ్ణి. ఫస్ట్ విష్ణువు గురించి చెప్పే, ఇప్పుడు శివుని గురించి చెప్పాడు. మరికొందరు వేద విధులు ముప్పొద్దుల అంటే 3 పొద్దుల సూర్యుణ్ణి ఉపాసిస్తున్నారు. సూర్యోపాసనమే ఉత్తమోత్తమమని, అతడు పరమాత్మ అని వేదాలు కూడా చెబుతున్నాయి. అలాగే అగ్నిని, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి పరమాత్మలుగా చెప్పే వేద భాగాలు కూడా ఉన్నాయి. వీరిని పరమాత్మలుగా ఉపాసించే వేద పండితులు కూడా ఉన్నారు. ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న మహర్షులు కూడా ఉన్నారు. ఒక ఆయన విష్ణు, శివుడు, బ్రహ్మ, రుద్ర, అగ్ని, ఇంద్ర, వరుణ, వాయు, కుబేర, యమ, ఎంతమంది ఎన్ని పూజలు చేసినా, ఎంతమంది ఎన్ని రూపాలతో కొలుసుకున్నా, ఎన్ని ప్రవాహాలైన సముద్రంలో కలిసినట్లే అందరూ విష్ణు అంశాలే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని అంశాలు శివుడివే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.
సూతుడు వాళ్ళకి చెప్పాలి కదటండి, చెప్తున్నాడు. ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా 3 ప్రమాణాలు చెబుతారు పండితులు. ప్రత్యక్షం, అనుమానం, శాబ్దం అని. మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం 4 అన్నారు. అర్ధాపత్తితో కలిపి 5 అనేవారు కూడా ఉన్నారు. పౌరాణికుల మార్గంలో అనుభవ దృష్టాంతాలతో కలిపి ప్రమాణాలు 6. ఇంతకీ పరబ్రహ్మస్వరూపం ఈ ప్రమాణాలలో వేటికి అందనిదే. అందుకే అది పరమమైనటువంటి బ్రహ్మ. కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి. మీకైతే ఏం అర్థమైంది, నాకు అర్థమైంది. ఇందులో త్రిమూర్తులలో సృజన, పాలన, సంహారణ శక్తులు ఉన్నాయి. సూర్యుడిలో ప్రకాశ శక్తి ఉంది. శేష కూర్మాలకు భరణ శక్తి ఉంది. అగ్నిలో దహన శక్తి ఉంది. వాయువులో ప్రేరణ శక్తి ఉంది. ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు? అసమర్థులు అవుతారు. ఇంకా వేరే చెప్పాలా? సూత మహాముని చెప్తున్నాడు, ఓ మహాతపస్సులారా, బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమనింద్యం. శివుడు శవమైనట్టే. కాబట్టి శత్రు విజయంలో, గమనంలో, భోజనంలో సర్వత్ర నిండి ఉన్న ఆ శక్తినే పరబ్రహ్మమని బుద్ధిమంతులు నిర్ధారించారు, ఉపాసించారు. సూతుడు ఏం చెప్తున్నాడంటే, యుద్ధంలో గెలవాలన్నా శక్తి కావాలి, భోజనం చేసి అరిగించుకోవాలన్నా శక్తి కావాలి, ఏమి చేయాలన్న శక్తి కావాలి. అన్నింటిలో శక్తి ఉంది. శక్తి ఉన్నంతవరకు శివకళ, శక్తి లేని నాడు శవం. ఇంకా నేను వేరే చెప్పాలేటేనండి? అన్నిటికీ పరబ్రహ్మం శక్తి అని సూతుడు చెప్తున్నాడు. ఎవరికి? శౌక కాదు, శౌనకాది. అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి, అది లేని వేళలా అతడు నిశ్చేష్టుడు. ఇప్పుడు యోగ నిద్రాదేవి సందర్భంలో జరిగింది అదే. ఆనాడు వింటినారి తెగి తల ఎగిరిపోయినప్పుడు జరిగింది అదే. సాత్విక శక్తి విష్ణు లోపల ఉన్నంత వరకే ఆయన విష్ణు, లేనప్పుడు ఆయన నిశ్చేష్టుడు అనగా చేతగానివాడు. చతుర్ముఖినిలో అదే రాజస శక్తి అనగా బ్రహ్మదేవుడిలో రాజస శక్తి రూపంలో ఉంటుంది. ఇప్పుడు నీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తికి నేను పేరు పెట్టనా? అర్ధకళా మాత్రగా నీలో శక్తి ఉంది అనగా నీ శరీరంలో 2 చక్రాలు యాక్టివేట్ ఉన్నాయి, 3వ చక్రం సగమైంది. అందుకే అర్ధమాతృ కళ ఉన్నది నీలో. అతనిలో ఒక చక్రం కూడా యాక్టివేట్లో లేదు. ఇతనిలో ఒకటి ఉంది, ఇతనిలో ఏవి యాక్టివేట్ లేవు. ఈ కళలను బట్టి మనలో ఏ శక్తి ఉందో చెప్పవచ్చు. జగదీశ్వరికి 64 కళలు ఉన్నాయి. ఈ భూప్రపంచంలో ఉండే అన్ని జీవరాశుల్లో 64 కళలు ఉంటాయి. అందుకే శ్రీచక్ర నవావర్చన చేసేటప్పుడు 64 కళలతో 64 యోగిని శక్తుల పరివారంతో చేస్తారు. అలా విష్ణుమూర్తిలో సాత్విక కళశక్తి ఉన్నంత వరకే ఆయన జనార్దనుడు, లేకపోతే నిశ్చేష్టుడు. బ్రహ్మలో రాజస శక్తి ఉన్నంత వరకు ఆయన బ్రహ్మ, లేకపోతే మధుకైటవులతో వణికినట్లనే. చతుర్ముఖుడిలో రాజస శక్తి ఉన్నంత వరకే ఆయన బ్రహ్మ. అది లేని నాడు అతడు ఏ సృష్టి చేయలేడు. అదే శివుడిలో తామస శక్తి, అది ఉంటేనే అతడు సంహారకారకుడు. అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి, స్థితికి, వినాశనానికి కారణం శక్తియే. ఎవరు చెప్తున్నారు? సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అడిగిండ్రు కదా, అవ్వప్ప శక్తి అంటివి ఏమి శక్తి, ఏడబుట్టే, ఎవరా శక్తి అని అడిగినప్పుడే చెప్తున్నాడు. అదే లేకపోతే త్రిమూర్తులు కాదు, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు ఎవ్వరూ తామెప్పుడు చేస్తున్న పనులు చెయ్యలేరు. ఆ శక్తి సగుణ అని నిర్గుణ అని 2 రూపాలు. నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసిస్తారు, సగుణ రూపాన్ని కోరికలున్నవారు ఉపాసిస్తారు. అది నిష్కామోపాసన, ఇది సకామోపాసన. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇక్కడ సగుణ రూపంలో ముగ్గురమ్మలు ఉంటారు, నిర్గుణ రూపంలో లలితాపరా భట్టారిక ఉంటుందని చెప్తాను. నిర్గుణ ఉపాసన వైరాగ్యంలో ఉన్నవాళ్ళు బైరాగులు చేస్తారు, యోగులు చేస్తారు. వాళ్ళకు విగ్రహాలతో పనిలే.
సగుణ రూపాన్ని కోరికలతో ఉన్నవాళ్ళు మీలాంటి రాజయోగులు చేస్తారు. అది నిర్గుణోపాసన, ఇది సగుణోపాసన. అవునా? ఇప్పుడు చాలామంది అంటారు, కామెంట్లు పెడతారు, భగవాన్ రమణ మహర్షి ఏమైనా గుడి కట్టిండా, నువ్వేదో గుడి కడతానంటావేంటి అంటాడు ఒక ఆయన. నా కోసం కాదురా మీ పాడు, మీకోసం, మీకు ఇచ్చిన దర్శనాలను మీరు తరించుకోవడానికి, కొలుచుకోవడానికి, పావనం కావడానికి ఇస్తాం. అంతే కదండి. ఆనాడు ప్రతి ఋషి ఇలాగ అనుకుంటే ఇప్పుడు ఈ గ్రంథం ఉండేదంట లేదు. ఆ జ్యోతి కూడా పరిచయం అయ్యేది కాదు మీకు. అవునా? ధర్మార్థ కామ మోక్షాలకు స్వామిని ఆదిశక్తియే. విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది ఆ తల్లి. ఇది తెలుసుకోలేని మూఢులు కొందరైతే, తాము తెలుసుకొని ఇతరులను మోసం చేసేవారు మరికొందరు. పొట్టపోసుకోవడం కోసం కొందరు పండితులు కలి ప్రేరేపితులై రకరకాల పాషాండ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు. మరే యుగంలోనూ వేద బాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనబడలేదు. అంటే ఈ కలియుగంలో గురించి చెప్తున్నాడు ఆయన. సత్యం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా జగన్మాతనే ఆశ్రయించారు, జగన్మాతనే పూజించారు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆమెనే ధ్యానిస్తారు. కొంతమంది తెలుసుకొని కూడా అందరిలాగా నేను గోవింద అంటే నన్నేవాడు చూస్తాడని అందరూ గోయిందా గోయిందా అంటే గోయిందా అన్నాడు, అందరు ఇక్కడ చూడాలని. మరి బొట్టులో కూడా తేడాలేంటండి, కట్టులో కూడా తేడాలేంటండి, పూజలో కూడా తేడాలేంటండి, గుళ్ళు గోపురాలు కూడా తేడాలేంటండి, నాకు అర్థం కాదు. ఇదంతా స్వార్థపరులు చేసేటటువంటి క్రియ. ఉన్నది ఒకటే, వాళ్ళ క్రెడిట్, వాళ్ళ డెబిట్, వాళ్ళ అన్నీ పెంచుకోవడానికి కొంత ఛానల్ డిఫరెంట్ చేస్తారు. ఇప్పుడు పరాశ్రీ స్వామి అదే చేసిన అనుకుంటారా? లేదండి, నేను సత్యవాదిని, నేను ఎప్పుడు అట్లా చేయలే. నేను ఏదన్నా కల్పితం చేసిన వాడినై ఉంటే, నేదైనా అభూతంగా ఏదన్నా చేయకూడదు ఏమైనా చేసినట్టుంటే దేవి భాగవత గ్రంథం తప్పు. ఇక్కడ త్రిమూర్తులు పరబ్రహ్మ తత్వాన్ని పట్టుకున్నారు, నేను బ్రహ్మపదమునే పట్టుకున్నాను. ఆ పరబ్రహ్మ పదము చేత నాకు వచ్చిన దర్శనాలను నేను ఆచరణలో పెట్టాను. మరికంతే కదండి. మొన్న పంచముఖ వారాహిని పెట్టమని అమ్మవారు వాక్ ఇచ్చింది, పెట్టేశాను. నా తప్పటనేది నేనేం తప్పు చేశానా? అది సరే. మహానుభావులారా అంటే మీరందరూ మహానుభావులు. ఇప్పుడు నేను సూతున్నైతే మీరందరూ మునులే కదండి. మహానుభావులారా, త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఈ శక్తినే. 1000 సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే. యజ్ఞాలు చేసేది ఇందుకోసమే. బ్రహ్మాఖ్య అయిన ఆ పరాశక్తి సనాతని, అందరికీ ఉపాస్య దేవత. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువుగారు వ్యాసుడు చెప్పారు. ఆయనకు నారదుడు చెప్పాడట, నారదుడికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట, బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పాడట, కాబట్టి విష్ణుమూర్తికి శివుడు చెప్పాడంట. కాబట్టి ఇంకా ఇతరుల మాటలు మనం ఏమీ వినక్కర్లేదు, పట్టించుకోవక్కర్లేదు. శక్తి మాత్రమే ఆరాధనీయ, శక్తి మాత్రమే ఉపాస్య దేవత. అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా. సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి, ఉపాసించండి. ఎవరు చెప్తున్నారు? సూత మహాముని. అందుకే పరాశ్రీ స్వామి ఒక వీడియోలో ఒక ఆయన మోక్షం ఎలా వస్తుంది గురువుగారు అని అడిగితే, బ్రహ్మకైనను మోక్షం లేదు నాయన, శివుడికి కూడా మోక్షం వచ్చి లేదు నాయన అంటే, పరమశివభక్తుడు ఒక ఆయన ఊగిపోయాడంట. నా శివునికి మోక్షం వచ్చి లేదంటావా అన్నాడంట. వీడొచ్చి చదువురా. నేనేమన్నా శివునికి ద్వేషినా? నేను దేవి భాగవత మహాపురాణాన్ని 9 సార్లు చదివిన. అమ్మవారికి 9 అలంకారం. ఏమి చేసినా 9 చేస్తే ఆ తల్లి తొందరగా ప్రసన్నమవుతుంది. 9 రకాల పువ్వులు, 9 రకాల పిండి వంటలు, 9 పండ్లు, 9 ప్రదక్షిణలు, 9 సార్లు దేవీ దీక్ష వేయడం. ఏమి చేసినా 9 చేస్తే ఆమెకి ఇష్టం. ఎందుకంటే అంకెల్లో పెద్దది 9 కదా, అందరిలో పెద్దది అమ్మ కదా, అమ్మ పెద్దది కాబట్టి 9కి అంకెకి ఆమెకు అది అనుబంధం ఉన్నది. అన్ని జంతువుల్లో రాజు సింహం కదా, అందుకే దేవతల్లో రాజు ఆమె కాబట్టి సింహం ఎక్కింది. స్వామి ఎప్పుడు పక్షపాతం కాదు. నేను చాలాసార్లు హరహర మహాదేవ అంట. శివుడు పూజనీయుడే, జగత్పతి, విశ్వపతి, ఆదిదేవుడు కాదనట్లా. బట్ ఆయన శివుడు సర్వసృష్టికి దాత, విధాత, ప్రదాత, జగత్పతి, విశ్వసంభవుడు శివుడు.
ఆయన గొప్పవాడే, ఇది కాదనడానికి అధికారం లేదు. ఇప్పుడు ఇదంతా శివుని యొక్క ఆధీనం, ఇది శివం. శివుని ఆధీనంలో ఈ బ్రహ్మాండాలు ఉన్నాయి, కోట్ల కోట్ల బ్రహ్మాండాలు, అనగా నా చెయ్యి, ఇది శివుడు, దీనికి అధిపతి. ఈ శివుని మీద కూడా ఒకరు ఉన్నారనడానికి మహాకాళిని తెచ్చి నిలబెట్టిండ్రు. ఆమె కాళ్ళ కింద ఈతని, ఈతని కింద ఈ సృష్టి అంతా. అందుకే మహాకాళి రూపంలో మీకు అదే అర్థం కావాలి. ఓకే. ఇక లలితాపర భట్టారిక లలితా త్రిపుర సుందరి ఫోటో చూడండి. ఈ జగతికంతా శివుడు అధిపతి, నేను కాదనను, ఇది జగత్తు. ఈ జగతికంతా ఇతను అధిపతి, జగత్తు మీద ఇతను ఉన్నాడు. ఇతని మీద లలితామాత కూర్చున్నది. లలితా త్రిపుర సుందరి ఫోటో చూడండి. అది యోగ దృష్టితో, జ్ఞాన దృష్టితో చూస్తే మీకు అది అక్కడ కనబడాలి. అంతేగాని శివుని కించపరచడం ఏంటండి, నాకు అర్థం కాదు. శివ అంటే శాంతాకార స్వభావుడై యోగముద్రతో ఉన్నవాడు శివ. శాంతం, సాత్వికం, నిర్మలం, లింగభాస్వరం. రుద్రం అంటే ఇంకా యుద్ధమే, ఎవరు అడ్డురారు, బెదురుకుంటారు. రుద్రునికి ఎవరు అడ్డురారు. బ్రహ్మదేవుడు కూడా వణికిపోయాడు. శివపురాణం చదివితే మీకు తెలుస్తుంది. మహామునులారా, మీ సందేహం తీరింది కదా, ఇంకా కథలోకి వెళ్దాం, అనగా ఇంకా ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఆ మధుకైటంలో మిగిలిపోయింది కదండి, వాళ్ళని చంపాలే కదా. ఇప్పుడు వీళ్ళు నడమంతలో వచ్చి పడ్డారు. ఎవరు ఆ శక్తి అనేటాళ్ళకు? వాళ్ళు నడమంతలో అడగడానికి గల కారణం ఏంటంటే, కథ వినేటప్పుడు మధ్యలో తటస్థం ఉండకూడదు, ఎందుకంటే పూర్ణం అవ్వదు, ఇది తీరాలన్నదికే మధ్యలో ప్రశ్న వేశారు. ఇప్పుడు చెప్తాడు. ఇక ముందుకు వెళ్దాం. అమ్మ సంగతి ఇంతే, నాకు తోచింది చెప్పానండోయ్, ఇంతటికే పరిమితం కాదా తల్లి, ఏదో మీకు క్లారిటీ రావాలని చిన్నగా చెప్పాను. అమ్మ శక్తి దీంతో ముడిపెడతామేంటండి మనము, చేత కాదు, అయినా నాకు తెలిసింది చెప్పానని చెబుతూ ఇక ముందుకు వెళ్దామని అడుగుతున్నాడు. జగద్గురు అయిన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. ఇక్కడ జగద్గురు అంటున్నారు చూడండి విష్ణువుని. భగవంతుడే. జ్ఞానం చెప్పేటప్పుడు గురువు అవుతాడు, పాలించేటప్పుడు భగవంతుడు అవుతాడు, రక్షించేటప్పుడు దేవుడు అవుతాడు. ఒకరిలో ముగ్గురిని చూడొచ్చు. నేత్ర, అస్య, నాసిక, బాహు, హృదయ, వక్ష స్థలాల నుంచి వెలువడింది. అమ్మవారు విష్ణుమూర్తి శరీరంలో రకరకాల ఇంద్రియాల నుంచి, ముక్కు నుంచి, చెవి నుంచి, కాలు నుంచి అంతా తేజో రూపంలో బయటకు వచ్చేసింది. ఆయన తేరుకున్నాడు విష్ణుమూర్తి. ఆకాశంలో నిలబడింది. ఆ కాంతి అంతా పోయి ఒక తేజస్సులాగా ఆకాశం నిలబడిపోయింది. జగన్నాథుడు ఆవలింతలతో లేచాడు. అని లేచిండనమాట. ఎవరు? జగన్నాథుడు, ఈ జగతికే నాథుడు. భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు. ఆయన లేచి ఇట్లా చూసిండు. బ్రహ్మదేవుడు కనపడుతుడు అనుకుంటా. మేఘ గంభీర కంఠస్వరంతో పలకరించాడు. నిద్ర నుంచి లేవగానే కొంచెం కంఠం ఉంటుంది కదా. పద్మజ, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని, విచారంగా కనబడుతున్నావు, కారణం ఏమిటి అని విష్ణుమూర్తి అడుగుతున్నాడు. ఏమయ్యా, నేను తపస్సు చేసుకోమంటే ఇక్కడికి వచ్చినవేమిటి, మళ్ళీ భయపడుతున్నావేందని అడుగుతున్నాడు. ఎప్పుడు తపస్సు చేసుకోమన్నాడో ఆ కథ ఇప్పుడు ముందుంది. తండ్రి వాసుదేవ, విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడు తండ్రి అంటున్నాడు. ఎందుకంటే ఆయన బొడ్డు కమలో నుంచి పుట్టాడు కదా, ఇతను పుట్టు కారణం ఇతనే కాబట్టి తండ్రి. అర్థమైందా? తండ్రి వాసుదేవ, నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధుకైటభ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను. శరణు 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 శరణు, త్రాహి త్రాహి, పాహిమాం 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 పాహిమాం. బ్రహ్మదేవుడు, అలాగా చతుర్ముఖ, భయపడకు, వాళ్ళను నేను సంహరిస్తాను. ఆయువు మూడింది, వాళ్లకు వస్తారు, నా మీదకే వస్తారు, చస్తారు. చెప్తున్నాడు, నువ్వు భయపడకింగా వస్తారు, ఆ కొడుకులు ఇక్కడికి వస్తారు చస్తారు, నువ్వు ధైర్యంగా ఉన్నాడు. ఇక విష్ణుమూర్తి ఇలా అంటుండగానే వాళ్ళు వచ్చారు. మద గర్వితులై వచ్చారు. ఆ నీళ్లలో నిరాధారులై నిలబడి, ఓయి నలువా, పారిపోయి ఇక్కడికి వచ్చావా, రా యుద్ధం చెయ్యి. బ్రహ్మదేవుని మీదకి వస్తున్నారు. ఇక ఇద్దరు ఈయన ఉండరు కదా. వచ్చి ఏయ్ పిరికివాడా, యుద్ధం చేయమంటే బెదురుకొని ఇడికి వచ్చినావా, రా యుద్ధం చేయంటున్నారు బ్రహ్మదేవుణ్ణి. ఈయన కళ్ళ ముందే ఇక్కడే నేను సంహరిస్తాం, తర్వాత ఈయన పని పడతాం,
మహాసర్పం మీద కులుగుతున్నాడు కదా, ముందు నువ్వురా యుద్ధం చెయ్యి, లేదా దాసుని అని ఒప్పుకో అని గద్దించారు విష్ణుమూర్తి అని గద్దించారు. ముందు నువ్వు యుద్ధం చేయి, ఫస్ట్ నీవు దొరికినావు మా చేతికి, నిన్ను చంపుతాం, లేదంటే నీ దాసులమానన్న ఒప్పుకో, తర్వాత ఓన్ వినబడతామని అంటున్నారు. ఎవరు? మధుకైటబులు. ఇంకా విష్ణుమూర్తి కల్పించుకున్నాడు, దానవులారా రండి, నాతో యుద్ధం చేయండి, మీ మదం వదిలిస్తాను. ఎవరన్నారు? విష్ణుమూర్తి. ఈ ఆహ్వానానికి మధుకైటబులు ఆగ్రహోదాగ్రులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడంట ఫస్ట్ విష్ణుమూర్తితో. తర్వాత కైటబుడు కలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతోంది. మధుడు అలసిపోతుంటే కైటబుడు అందుకుంటున్నాడు, అతడు అలసిపోతే మళ్ళీ మధుడు అందుకుంటున్నాడు. ఇలా ఇద్దరు మారి మారి శౌరితో పోరాడుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్రలో ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళేమో ఇద్దరు, అతనేమో ఒక్కడు. ఈడాసరు కొంటే ఓడొస్తున్నాడు, ఓడాసరు కొంటే ఈడొస్తున్నాడు, ఇతనేమో ఒక్కడు. ఇప్పుడు హీరో ఎవరంటావు? మన దేవుళ్ళు ఎప్పుడు హీరోలే. ఎందుకంటే వేరే దేవుళ్ళ చేతుల ఆయుధాలు ఉండవు. అట్లా కూడా కాదండి. ఒక అతను ఎట్లుంటాడండి? ఒక అతను ఇట్లుంటాడు, నా చేతులు ఏం లేవు, ఇట్లా నన్ను ఎవరన్నా వాడుకోవచ్చు అన్నట్టు. ఇంకొక అతనైతే అది కూడా కనపడడు, ఏం కనిపించడు. కానీ మన దేవుళ్ళు ఇటు చూడు బే, ఎన్ని చేతులు, ఒక్కొక్క చేతిలో ఎంత భయంకరమైన ఆయుధాలు, ఒక్కొక్క చేతిలో ఎన్ని ఆయుధాలు, ఎంత శక్తి, ఎక్కడ చూడు, ఇటు చూడు బే అన్నట్టు మన దేవుళ్ళలో ఆఖరికి అఖండ మండలాకారుడైనటువంటి దత్తాత్రేయ భగవానునితో కూడా ఆయుధం ఉంది చూడండి, గురువే. ఆఖరికి బ్రహ్మజ్ఞానవేత్త అయినటువంటి సాక్షాత్తు బ్రహ్మాంశ, శివాంశ, రుద్రాంశ సంభూతుడైనటువంటి బ్రహ్మంగారితో కూడా ఆయుధం ఉంది. మీకు తెలుసా? కమండలం, జపమాల, అవి కూడా ఆయుధాలేనండి. మీకు తెలియదు. ఒక్క జపమాలని ఇట్లా అంటే త్రిమూర్తులు ఆగిపోతారు. జపమాలకు అంత పవర్ ఉంటుంది. ఇక కమండలం విషయం అయితే చెప్పక్కర్లా. అలా ఒకరి తర్వాత ఒకరు ఆయన మీద యుద్ధానికి పడ్డారు. వేరే వాళ్ళ గురించి మనకెందుకండి? అమృతం ఉంది మనకు, ఆ ఉప్పు నీళ్ళతో మనకేం పని, అంతే కదా. అలా వాళ్ళు యుద్ధం చేస్తుంటే అక్కడ బ్రహ్మదేవుడు, ఇక్కడ ఆకాశంలో జగన్మాత చూస్తూ ఇట్లా వినోదంగా సినిమా చూస్తున్నారు. అమ్మో అయ్ మరి వినోదంగా కొట్లాడుతున్నారండి. వీనితోనే మల్ల యుద్ధంలో కొట్లాడితే వాడు వస్తున్నాడు, వాడు వస్తే ఈడు వస్తున్నాడు. అయ్యవారేమో ఒక్కరే, వాళ్ళిద్దరు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడ అలసట లేదు. 5000 సంవత్సరాలు గడిచాయి. కారణం ఏమిటో చెప్పమా అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలసిపోతున్నాను? నా శక్తి ఏమైంది? వీళ్ళు అస్సలు అలసిపోవడం లేదేమిటి? వీళ్లకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆలోచనలతో ఒక్క నిమిషం ఆగాడు. మధుకైటబులు విజయ గర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అలిసి పలికారు, హే విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తల వంచి నమస్కరించు, దాసుని అని ప్రకటించు. కాదంటావా? సమర్థుడవై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి ఈ 4 ముఖాల వాణ్ణి కూడా చంపేస్తాం. ఆయన వదిలేటట్టు లేరు. ఆయన కాళ్ళడు వణుకుడు మొదలైంది. ఇంకా అయ్యో అలసిపోతున్నాడేంటి అన్నట్టు. చూడండి, అమ్మవారిని హైలైట్ చేయడానికి ఇదంతా చెప్పట్లే, దయచేసి గ్రహించగలరు. ఒకవేళ ఈ దేవి భాగవతంలో ఒకవేళ త్రిమూర్తులని తక్కువ చేసి మాట్లాడేటట్లయితే ఎన్నటికైనా శక్తేనండి. శక్తి అంటే ఎవరు? వెరీ సింపుల్. ఓకే, ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అంధకరిస్తూ వాళ్ళిద్దరు ముక్తకంఠంతో పలికిన ఈ మాటలు చెవులార విన్నాడు శౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు. మధుకైటబులారా, మీరేమో ఇద్దరు, నేనొక్కడినే. మీరు ఒకరి తర్వాత ఒకరు నాతో తలబడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు అవకాశం లేదు. 5000 సంవత్సరాలు పోరాడాను, అలసిపోయాను. సహజం కదా,
ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు. అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలేసిన వాడితో, ఆయుధం పడిపోయిన వాడితో, బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చెయ్యరు. ఇది సనాతన ధర్మం. నేను చాలా సందర్భాలు చెప్పాను, బాలకుడు అంటే నపుంసకుడు. అందుచేత కొంచెం సేపు నేను విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధం చేస్తాను, సంశయించకండి, న్యాయం తప్పను అన్నాడు. ఈ ప్రతిపాదనకు వాళ్ళు సమ్మతించారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు. వాళ్ళు అక్కడ పోయి రెస్ట్ తీసుకున్నారు, ఈయన ఇక్కడ పోయి రెస్ట్ తీసుకున్నారు. మన దాంట్లో కొట్లాడతారు చూడండి, ఛాంపియన్ దాంట్లో ఏదో డబ్ల్యూడబ్ల్యూ దాంట్లో కొట్లాడినట్లనే జరసేపు పక్క తీసుకపోయి జరా. వాసుదేవుడు ఆలోచించాడు. అస్సలు కారణం తెలిసింది. వాళ్ళది స్వేచ్ఛామరణమని. వాళ్ళది అప్పుడు వరం వచ్చినది ఇంతకుముందు అమ్మవారు స్వేచ్ఛామరణం అని అడిగితే తదాస్తానిండే కదా. వాళ్ళది స్వేచ్ఛామరణమని దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశానే, ఇంత శ్రమ వ్యర్థమయ్యిందే. విషయం తెలిసి ఇక యుద్ధం చేసింది ఏమీ లాభం లేదు. పోనీ మానేద్దామంటే వీళ్ళు మానేద్దామంటే వీళ్ళు మరణించేదేలాగా? వీళ్ళను సంహరించాలి. వరదర్పితులై విరించి పైకి నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరమిచ్చిన తల్లి తానే ఆ పని చెయ్యదు. ఎంత దుఃఖితుడైనా, రోగగ్రస్తుడైనా, దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలి అనుకోడు. అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తినే శరణు వేడుతాను. ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికి ఏమి సిద్ధించదు అని విష్ణుమూర్తికి అర్థమైపోయింది. అమ్మ వరం ఇచ్చింది కాబట్టి ఆమె సంపదు, వరం ఇచ్చింది కదా సంపదు. అందుకే వీళ్ళని చంపాలి, లేకపోతే బ్రహ్మను మిగిలియరు, నన్ను మిగిలియరు. వీళ్ళని చంపాలంటే వాళ్ళకినేమో స్వేచ్ఛామరణ శక్తి ఉంది. ఇక అమ్మవారే ఏదైనా ఉపాయం చెప్తుందేమో అని ఇప్పుడు ఇక అమ్మవారిని ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే నమస్కరించాడు. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్రపఠనం చేశాడు. యోగ విద్య అంటే కళ్ళు మూసుకొని లోపల స్తుతించే వాళ్ళంతా యోగ విద్యతో స్తుతించినట్టు. యోగం అంతఃకరణం, భోగం బాహ్యాటకం, ఇంతే తేడా. విష్ణుమూర్తి యోగశక్తి తెలిసినవాడు కాబట్టి కళ్ళు మూసుకొని అమ్మవారిని స్తుతిస్తున్నాడు. ఏమని? నమోదేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాథ నిధనే చండీ భుక్తి ముక్తి ప్రదేశివే. విష్ణుమూర్తి అంటున్నాడు, దేవి మహామాయ, నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరుగను, అసంఖ్యమైనటువంటి నీ దివ్య చరిత్రలు ఎరగను, కానీ అతి దుర్ఘటనమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలు ఉడికి నిద్రలో మునిగిపోయాను కదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువ రాలేదు. ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతన్ను అయిపోయాను. అంబికా, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేల్కొన్నాను. వెంటనే వీళ్ళతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్ళని మదమత్తుల్ని చేసింది, దుర్జయుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూశావు కదా. విషయం తెలిసి నిన్ను శరణు వేడుతున్నాను. దయచేసి ఓ తల్లి సహాయము చెయ్యి. నేను నీ యొక్క భృతుడను. వాళ్ళు గర్వితులు, నువ్వు దేవార్తిహారినివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు. ఏమి చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? చెప్పు మాతా జగజ్జనని పాహిమాం పాహిమాం. ఎవరంటున్నారు? విష్ణుమూర్తి. ఎవరిని అంటున్నాడు? జగదంబ. ఎవరు? హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంకర చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను. నా మాయలో ఉండగా నువ్వు సంహరించు. అమ్మ చెప్తుంది. అమ్మ ఏం చెప్తుందంటే, నువ్వు లేవు, మళ్ళీ యుద్ధానికి విలువు, వస్తారు, వాళ్ళతో యుద్ధం చేసుకుంటుండు. నేను ఇలా అంటాను. నా ఇంద్రజాలికంతో వాళ్ళు కొంచెం ఏమరపాటు అయినప్పుడే ఏటేసే అంటుందమ్మ. వాళ్ళకు వరం ఇచ్చిన కాబట్టి వాళ్ళు నా బిడ్డలు, నేను చంపాను, నువ్వు చంపు, ఏమో నీకు ఇంత ఉపశమనం కల్పిస్తా, వాడు కాంటుంది. అదే జరుగుతుంది ఇక్కడ.
ఇచ్చా కాదు, స్వేచ్ఛ. విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది, రణరంగానికి వెళ్ళాడు. మధుకైటవులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి, జయాపజయాలు దైవాధీనాలు, బలవంతుడే జయించాలనేది లేదు, దైవయోగం ఉంటే దుర్బలుడే జయిస్తాడు. అందుచేత ఆనందించవలసింది లేదు, దుఃఖించవలసింది లేదు. ఇంతకు ముందు నువ్వు ఎందరో రాక్షసులు జయించావు, దానవైరి అనిపించుకున్నావు, ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే. ఎవరంటున్నారు? ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి. కోపం వచ్చేసింది అయ్యవారికి, స్వామివారికి. బలంగా ఇద్దరికి చేరొక ముష్టిఘాతుకం ఇచ్చాడు. వాళ్ళు చెక్కు చెదరకపోగా 2 పిడిగుద్దులు గక్కాయి శ్రీహరికి. ఈయన ఒకడు గుర్తులు, ఇద్దరు కదా 2 గుద్దిండ్రి ఆయనని. యుద్ధం రంజుకొంది, ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూస్తున్నాడు. ఇట్లా ఇలా కనబడతలేదు, ఆయన కనబడుతుంది. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి, కరుణామయి అయ్యింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకైటవులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథ బాణాల వంటి చూపులు కామ ప్రేమ భావాలను మందస్మితంతో రంగరించి చూపులు ఇద్దరిని హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వక్రలోచనలకు మురిసిపోయారు, కామభావ పీడితులయ్యారు. ఇది విశేషమనుకున్నారు. కన్నులప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు. శ్రీహరి గమనించాడు, మోహితులయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు చిందించాడు, గంభీరంగా పలికాడు, మధుకైటవులారా, మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధాలు చేశాను, కానీ మీతో సాటి వచ్చే వాళ్లను కనలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెందాను, వరం ఇస్తున్నాను, మీ ఇష్టం కావలసింది కోరుకోండి. దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది. మన్మధార్తులై జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు. అమ్మవారు ఒక్కసారి ఇలా అనగానే ఇంద్రజాలిక ప్రేరేపితుల ఇలా చూస్తూ యుద్ధం అక్కనుంటుంటే వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు. అప్పుడు విష్ణుమూర్తి అంటున్నారు, చూడయ్య, ఎంతోమందిని చంపినా మీ అంతటి బలవంతులను చూసిలేను, ఇక మీరు నా చేతిలో సావబోతున్నారు, ఏమైనా వరం కావాలంటే కోరుకోరు అంటున్నారు. ఎవరు? అప్పుడు అమ్మవారిని చూస్తూ అమ్మవారి యొక్క మాయలో పడి ఉన్నట్లనే ఉంటూనే విష్ణుకు సమాధానం చెప్తున్నారు. ఎవరు? హరి, మేము యాచకులం కాదు, మేము అడుక్కు తినేవాళ్ళం కాదు, అయినా నువ్వు మాకు ఏమిస్తావు? మేమే ఇస్తాం, కోరుకో. మేము దాతలమే కానీ చెయ్యి చాపేవాళ్ళం కాదయ్యా, ఏమి కావాలో అభ్యర్థించు, నీ యుద్ధానికి మేము సంతోషించాం, నీ ఇష్టం నువ్వే కోరుకో అన్నారు. మేమి వరమిస్తాం, నువ్వే కోరుకో అని ప్రతి సమాధానం ఇచ్చారు. అయితే దానవులారా, మీరిద్దరు ఇప్పుడు నా చేతిలో మరణించాలి. ఓలే కోరుకుంటే అయ్యేపోతే నువ్వు చచ్చిపో అని ఆ మదాంధులు కోరుకోలే, ఈయన కోరుకున్నాడు మీరు చచ్చిపోరు నా చేతులని. ఎందుకంటే అతనికి స్వేచ్ఛామరణ అభయం ఉన్నది కదా, వాళ్ళు కోరుకుంటే తప్ప సావరు. స్వేచ్ఛామరణం అంటే అదే, వాళ్ళు స్వేచ్ఛగా ప్రాణాలను వదలాలి. వాళ్ళు కోరుకునేటట్టుగా అమ్మవారు ఇంద్రజాలం చేస్తుంది. అయ్యవారితో లేదిడా, అక్కడుంది కీబోర్డ్, అవునా? వాళ్ళతోన మాట్లాడిపిస్తుంది కూడా ఆమెనే, ఈయనతోన పలికిపిస్తుంది కూడా ఆమెనే. అర్థమైందా? సభాపతి ఇలా కోరేసరికి మధుకైటపులు ఆశ్చర్యపోయారు, వంచితులమయ్యామని గ్రహించారు, గొల్లుమన్నారు. వెంటనే తేరుకొని ఆలోచించారు. జగత్తు అంత జలామయమై ఉండగా గమనించి ఒక్క ఎత్తుగడ వేశారు. ఒక్క సెకండ్ అమ్మవారు మాయలు పెట్టాలకు వరం ఇచ్చిరు కదా, వరం ఇచ్చినేమని అమ్మవారు మళ్ళీ పక్కకు వస్తుంది. అబ్బా, మేమే వరం ఇస్తమే, మేమే మాట జారితిమే, అయ్యో మాట ఇచ్చితిమే, ఎలా? మాయ ఉన్నంత వరకు మాట ఇచ్చిరి, మాయ పోయిన తర్వాత జ్ఞానులయ్యిరి, ఇంకా లాభం లేదు, నోరు జారినరు, అవునా? విస్తారంగా మొత్తం నీళ్ళ మొత్తం జలమయం ఉన్నటువంటి సముద్రంలో ఉన్నారు వాళ్ళు, అవునా? వెంటనే తేరుకుని ఆలోచించారు. ఈ జగత్తంతా జలమయమై ఉండగా గమనించి ఒక్క ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు కదా, గుర్తుందా? మాట మార్చకు సుమా, నీకు మేము వధ్యులం అవుతాం. వీళ్ళు అంటున్నారు, ఇంతకుముందు మాకు ఒక వరం ఇస్తాన్నావు కదా, సరే నీవు కోరుకున్నట్లని మేము మరణిస్తాం, మేము చచ్చిపోతాం. మాకు ఒక మాట ఇస్తాన్నావు కదా, కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి.
వాళ్ళు మేము మాటిస్తే మేము చచ్చిపోతామని ఎట్లా చేయాలని అబ్బాయి ఎట్లయినా బతకాలని ఒక ఆలోచన వేసుకొని ఏం చేసిండంటే చుట్టంతా చూసిన మొత్తం జలం ఉంది కదా, నీళ్లు లేని ప్రదేశంలో చంపా అన్నారు. ఎందుకంటే ఇదంతా మొత్తం నీళ్ళే, ప్రళయకాలం కదండి. ప్రళయం అంటే మొత్తం సముద్రమే, జలాలే. నీళ్లు లేనితోనే చంపాలంటే ఎట్లా చంపుతాడు, మమ్మల్ని చంపడని చెప్పి వాళ్ళు ఎత్తుగడ వేస్తున్నారు. ఓలే తెలివిమంతులు అనుకుంటున్నారు. ఈయన వీళ్ళకన్నా 1,000,000 రెట్లు జగన్నాటక సూత్రధారి. ఎవరు? సంహరించాలి అంటున్నారు. అప్పుడు అది నీ నుంచి మేము కోరుకునే వరం, సత్యవాదివి కదా, నెరవేర్చు. ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపులమైన ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్ల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు, మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను రండి అని పిలిచాడు. ఓ అంతేనా, నీళ్లు లేని ప్రదేశం కావాలనా అని ఇలా తొడ తట్టడానికి మొత్తం సముద్రం అంతా తొడ విస్తారమైపోయింది. సుదర్శన చక్రాన్ని స్మరించుకున్నాడు, చేతులకు వచ్చింది. అప్పుడు అంటున్నాడు, నీళ్లు లేని ప్లేస్ కావాలన్నారు కదా, రారి సంపుతా రారి అంటున్నాడు. ఇక్కడ మీకేమర్థమైంది తెలుసా? బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, దైవబలం కలిగిన వాడు సంకట పరిస్థితిలో కూడా ప్రాణం తప్పించుకొని బయటికి వస్తాడు. బుద్ధి లేనోడు 7 చిరంజీవులు పక్కలున్నా చచ్చిపోతాడు. రాక్షసులకు మతిపోయింది, ఏమి చేయాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 యోజనాలు పెంచారు. వీళ్ళు కూడా వాళ్ళ బాడీలను పెంచుకోవడం మొదలుపెట్టారు. నీళ్ళ లోపల కోలేగా, నీళ్ళు నాకాడ చంపడు కదా. విష్ణుమూర్తి తన జగన భాగాన్ని 2000 యోజనాలు విస్తరించాడు. వీళ్ళు 1000 పెంచితే 2000 పెంచుతున్నాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు. తలలు మొండేలు వేరు తొడల మీద రాలిపడ్డాయి వేరువేరుగా. మధుకైటబులు నిహతులయ్యారు, అనగా చనిపోయారు. వారి కలేవరాల నుంచి కొవ్వు రక్తం ప్రవహించి సాగరమంతట వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేదిని అనగా భూమి అయ్యింది. అందుకనే మృత్తిక మట్టి తినరానిదయ్యింది. ఆ మధు కైటభం వాళ్ళ యొక్క రక్తము, వాళ్ళ యొక్క చీము, నెత్తురు, కండ, మజ్జ ఆ సముద్ర గర్భంలో కలిసి కొన్నాళ్ళు ఉండి 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 నీళ్ళల్లో ఏదైనా పదార్థం వేస్తే నాచుబడుతుంది. నాచుబట్టి జొల్లు జొల్లు తయారవుతుంది. ఆ జొల్లు కాస్త ముద్ద అయింది, ముద్ద కాస్త పృథివీ అయ్యింది. అందుకే మట్టిని తినొద్దు అంటారు. మట్టి నింటి వచ్చిన పదార్థాన్ని తినగానే మట్టిని తినొద్దు అంటారు. అర్థమైందా? ఎందుకంటే మట్టి నుండి సృజన జరిగిందంటే ఈశ్వర ప్రేరణ, మట్టి కాదు. అర్థమైందా? ఇక్కడ అదే చెప్తున్నారు. ఈరోజు మధుకైటబుల వధ జరిగిందా? ధర్మపరంగా జరిగిందా, అధర్మపరంగా జరిగిందా? ఎలాగండి? ధర్మపరంగా ఎలా జరిగిందండి? అమ్మవారు సమ్మోహన పరచకుంటే వీళ్ళు చనిపోయే వాళ్ళ? మాయ చేసినట్లే కదా, మాయామరణం కదా. మాయామరణం ధర్మం కాదండి. ఇది ధర్మమో అధర్మమో రేపు చెప్పాలని చెబుతూ ఈ రోజుటి ప్రవచనామృతాన్ని ముగిస్తున్నాను. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. జై బోలో దుర్గా భవాని మాతాకి, జై బోలో అంబాత్రయ మాతాకి. స్వస్తి.